दादा హలో అలా ఇంగ్లీష్ చదువుతున్నా పేరు నల్గొండ పోతుంది సాగర్ తెలియదన్న మనకు రిపోర్టర్ గేట్ కదా ఈ మన ప్రాజెక్ట్ హౌస్ దగ్గర శిక్షణ తరగతిలోకి వచ్చారు ఆ మీటింగ్ దగ్గర ఫోన్ జేబులో ఉంది అంబేద్కర్ ఓకే సార్ ఫోన్ జాను ఓకే కొంచెం ముందు बहुत चक्का రెడీ हनुमान सिंह है शंकर తమ్ముడు కొంచెం పాన లైవ్ నడుపు అది సత్య లైవ్ మన ఎమ్మెల్యే కొంచెం జరగా ఇట్లా అందరూ వస్తున్నారు ఈ కార్యక్రమాన్ని
పెద్దలు గౌరవనీయులు కె రాజు గారు వెతికి రాజు కోరుతా ఉన్నాము. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెతికి రాజు కోరుతా ఉన్నాము. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు భట్టియాల గారు కూడా వెతికి రాజు కోరుతా ఉన్నాము. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ఆరోగ్య శాఖ మంత్రి వెంకరెడ్డి గారు కోరుతా ఉన్నాము. ఎమ్మెల్యే గారు, గౌరనగర్ ఎమ్మెల్యే గారు, విజయవాడ ఎమ్మెల్యే గారు, వైరా ఎమ్మెల్యే గారు, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గారు అందరూ జై సంవిధాన్, జై సంవిధాన్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై సంవిధాన్, జై సంవిధాన్, జై సంవిధాన్, జై సంవిధాన్. బస్ లో ఉంటాయి అది కూడా బయటకు తర్వాత పోతా తీసుకోండి. రమ్మని చెప్పి పెట్టి మున్సిపల్ చైర్మన్ సాగర్ గారు మన మార్కెట్ కమిటీ చైర్మన్ కొంచెం కోఆపరేట్ చేస్తే వాళ్ళందరూ ట్రైనింగ్ తీసుకుని వాళ్ళందరూ ట్రైనింగ్ తీసుకున్నారు. వాళ్ళందరూ చాలా సత్యం ఇస్తారు. అంతా దయచేసి కూర్చోండి. అందరూ కూర్చోండి. ఈరోజు ట్రైకర్ చైర్మన్ పెళ్ళ నాయక్ గారు We'll share all the photographs, official photographs. Please vacate this. Please vacate. క్యాంపు ఉద్దేశించి గౌరవనీయులు పెద్దలు మన మిత్రులు ట్రైకర్ చైర్మన్ గారు వివరిస్తారు. Please vacate this. We'll share official videos. We are already having official photographs. అన్ని ఛానల్ మిత్రులారా, పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు మన మధ్యన మన ట్రైనింగ్ క్యాంప్ ఇచ్చినటువంటి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భారీ నీటి పారుదల శాఖ మంత్రి గారు, వెంకటరెడ్డి గారు, రోడ్డు భవనాల శాఖ మంత్రి గారు, ఈ సభకు వచ్చేసినటువంటి పెద్దలు కుప్పు రాజు గారు, అదేవిధంగా విప్పు రామచంద్ర నాయక్ గారు, పెద్దలు బాలు నాయక్ గారు, స్థానిక శాసనసభ్యులు మనకు పూర్తిగా సహకరిస్తున్నటువంటి ఎమ్మెల్యే జయవీర్ గారు, అదేవిధంగా పెద్దలు మా అన్న తెలంగాణ గారు, ఎమ్మెల్యే మీ అందరికీ తెలుసు ఆయన ఎట్లా మాట్లాడుతుంటారు. వేదిక మీద ఉన్నటువంటి లింగారెడ్డి గారు, మా మిర్యాలగూడ ఎమ్మెల్యే కేఎల్ఆర్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్స్, చాలా మంది పెద్దలు వచ్చారు. నాతో పాటు ఈ క్యాంపును గత 7 రోజులుగా పూర్తిగా ఇక్కడే ఉండి పార్టిసిపేట్ చేసి ఒక కార్యకర్తలకు కూర్చొని దీన్ని సక్సెస్ చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి చైర్మన్ కేపీ గారు, సార్ రాజుగారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ ఉద్దేశంతోనైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజనులను కాంగ్రెస్ పార్టీ విచారధార, భారత రాజ్యాంగపు ఆలోచన దృక్పథాన్ని విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్లి మన ప్రభుత్వం ఇక్కడ చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాల్ని ప్రజల మధ్యన పెట్టి ఆ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేటట్టు ఈ దేశంలో పుట్టిన చివరి మనిషి దాకా చేర్చాలనేటటువంటి లక్ష్యంతో ఈ సంక్షేమము ఒకవైపు, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఒకవైపు, ఈ 2 విషయాల్ని కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం దాదాపు 150 మందిని ఇక్కడ ట్రైనింగ్ క్యాంప్ తీసుకురావడం జరిగింది. అందులో 105 కంప్లీట్ గా ఈ ట్రైనింగ్ క్యాంప్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాదాపు 7 రోజులు. ఈ కాలంలో ఒక్క గంట కూడా ఫోన్ పక్కన పెట్టి ఉండలేదు. పొద్దున 6 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు ప్రతిరోజు ఈ ట్రైనింగ్ క్యాంపును నిర్వహించడం జరిగింది.
ఇనాగ్రేషన్ మీటింగ్ కు పెద్దలు గౌరవనీయులు పిసిసి అధ్యక్షులు మన మహేష్ కుమార్ గౌడ్ గారు, మన రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి గారు, అదేవిధంగా పెద్దలు జానారెడ్డి గారు, ఆ రోజు మన స్థానిక ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఎంపీ రఘువీర్ గారు అందరూ కూడా హాజరయ్యి బాలునాయక్ గారు మిగతా పెద్దలంతా ఆశీర్వదించడంతో మొదలు పెట్టుకున్నాం. కంటిన్యూస్ గా ఎటువంటి సమస్య లేకుండా ఈ క్యాంపు రాత్రి వరకు పూర్తి చేసుకున్నాం. ప్రతి వచ్చినటువంటి 105 మీరు అడగొచ్చు, చెప్తాను మీకు కూడా. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఆలోచన దృక్పథం ఏంది, ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలే ఉన్నాయి, ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్లాలనేటటువంటి విషయం, అదేవిధంగా ప్రతి గిరిజనులకు ఎట్లా చేర్చాలనే విషయంలో కూడా ప్రాథమికంగా ఒక రౌండ్ ట్రైనింగ్ అయింది. దాదాపు ప్రతి ఒక్కళ్ళు కూడా పూర్తిగయ్యారు. దీంట్లో మొదటి రోజు నుంచి చాలా మంచి వక్తలను పిలవడం జరిగింది రాజుగారు చెప్పడం వల్ల. కోదండ రామ్ గారు ఇనాగరల్ మొదటి సెషన్ లో మాట్లాడారు. కోదండ రామ్ గారి తర్వాత వరుస పెట్టి మన సునీల్ గారు ల్యాండ్ ఇష్యూ మీద మాట్లాడారు. ఏదైతే భూభారతి తయారు చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి సునీల్ గారు, ప్రొఫెసర్ హరగోపాల్ గారు, మా వైరా ఎమ్మెల్యే ఆరోగ్యం బాగా లేకుండా హాస్పిటల్లో ఉన్నది నాకు తెలిసి చాలా మంది ఆయన చెప్పట్లేదు. నేచర్ స్కీమ్ లో 15 రోజులుగా ఉండి వచ్చారు. ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు రామదాస్ గారికి చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఈ క్యాంపులో ముగ్గురు త్రిమూర్తులు కంప్లీట్ గా ఇక్కడే ఉండడం జరిగింది మాతో పాటుగా. ఒకటి కె రాజు గారు, రెండోది సత్యంరావు గారు, మూడోది మీనాక్షి మేడం 5 రోజులు పూర్తిగా ఇక్కడే ఉన్నారు. ఢిల్లీ నుంచి ట్రైనింగ్ క్యాంప్ గా ఇన్ఛార్జ్ ఇక్కడ పంపించినటువంటి రాహుల్ పాల్ గారు దాదాపు 1 నెల రోజులుగా మా మధ్యలో ఉంటూ మాకు మోటివేట్ చేసి ఈ క్యాంప్ సక్సెస్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రాహుల్ పాల్ జీ. డిసిసి అధ్యక్షుడు శంకర్ గారు మాకు ఆల్మోస్ట్ ప్రతిరోజు వస్తూ ఇవాళ ఈ క్యాంపును నడిపించడంలో మాకు సహకరించారు. పెద్దలు లింగారెడ్డి గారు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఫోన్ చేస్తే వెంటనే రియాక్ట్ కావడం, పెద్దలు జానారెడ్డి గారు రియాక్ట్ కావడం, జేవీ రెడ్డి గారు రియాక్ట్ కావడం, బాలునాయక్ గారు రియాక్ట్ కావడం, ప్రతి ఒక్కరు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మున్సిపాలిటీ సిబ్బంది నుంచి మొదలు పెడితే మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ గారు, టూరిజం డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఈ పర్మిషన్స్ మన టూరిజం శాఖ మంత్రి గారు జుబిలి కృష్ణారావు గారు అలాట్ చేసి అవకాశం కల్పించారు. మీరు ఆ రోజు ఒక్క మాట చెప్పగానే ఇక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పూర్తిగా సహకరించారు. వాళ్ళు కూడా అధికారులు కూడా పూర్తిగా మాకు కోఆపరేట్ చేయడం జరిగింది. అక్కడ బయట నుంచి వచ్చినటువంటి ఇతర రాష్ట్రాల దాదాపు 11 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు హాజరు కావడం జరిగింది. పూర్తి స్థాయిలో ఈ క్యాంపు సక్సెస్ అయింది. దీని తర్వాత దీన్ని విస్తృతంగా జిల్లాల్లో తీసుకెళ్లడం కోసం మండలానికి ఇద్దరు సూపర్ సెలెక్ట్ చేసి జిల్లాల్లో కూడా క్యాంపులు నిర్వహించాలనేటటువంటి సూచనను మాకు కె రాజు గారు చాలా సూచించడం జరిగింది. దాన్ని కూడా విస్తృతంగా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. హరగోపాల్ గారు, కంసాయయ్య గారు, సునీల్ గారు, అడ్వకేట్లు చాలా మంది మేధావులు వచ్చారు. అన్ని పేర్లు చెప్పలేను నేను. పూర్తిగా దీపాదాస్ మున్సి గారు మొదటి రోజు సూచన చేసినట్టుగా దీన్ని నడిపించాం మేము. అది పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది. ఈ చేతుల మీదుగా పార్టిసిపేట్ చేసి దీంట్లో పాల్గొన్నటువంటి వాళ్ళు 12 మంది మహిళలు కంటిన్యూస్ గా ఈ క్యాంపు మొదటి రోజు నుంచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పార్టిసిపెంట్స్ మీ చేతుల మీదుగా గ్రూప్ వైజ్ 10 మంది ఒక గ్రూప్ చేసిన ఎందుకంటే ఎక్కువ టైం తీసుకోకూడదు వాళ్ళకు సర్టిఫికెట్ చేతుల మీదుగా అందియాలి. అదేవిధంగా శానిటైజ్ చేసిన సిబ్బంది, టూరిజం వాళ్ళు, అదేవిధంగా పోలీసులు వీళ్ళందరూ కూడా సహకరించారు. ఒక్క మీడియా వాళ్ళు మాత్రమే మమ్మల్ని చెప్తున్నారు. ఎందుకంటే పాపం వాళ్ళకి ఎంట్రీ కానీ బయటనే ఉంచాల్సి వచ్చింది. అదేవిధంగా స్థానికంగా ఉన్న చాలా మంది నాయకులు ఇబ్బంది పడ్డారు. వాళ్ళు కూడా మమ్మల్ని క్షమించాలి. వాళ్ళందరినీ అలర్ట్ చేయలేదు. ఎందుకంటే ట్రైనింగ్ క్యాంపులోకి వస్తే డిస్టర్బ్ అవుతుందనే ఉద్దేశంతో తప్ప వాళ్ళని తగ్గించాలని కాదు. సార్ 5 గంటలకు 5:30కు లేచేవి, 5:30 నుంచి 6:30 వరకు యోగా. మా అశోక్ గారు దానికి ఉస్మానియా యూనివర్సిటీ అశోక్ గారు ట్రైనర్ గా పూర్తి స్థాయిలో సర్వీస్ అందించాడు. యూనివర్సిటీ స్టూడెంట్ లీడరు ప్లస్ ట్రైనరు. దాంతో పాటుగా 1 అవర్ యోగా తర్వాత 1 అవర్ శ్రమదానం కార్యక్రమం, అంటే పని చేయడం. దాన్ని శ్రమదానం అన్నీ మేము పనిచేస్తున్నాం పొద్దుగా పొలం పని లెక్క అని చెప్పి ఆ శ్రమదాన కార్యక్రమం 9 గంటలకు టిఫిన్, 10 గంటల వరకు రెడీ అయ్యి షార్ప్ గా 9:50కి అందరు ఇక్కడ చేస్తున్న వాళ్ళు ఎవరికి వాళ్ళకి డిసిప్లిన్ తోని
10 గంటల నుంచి 1:30 వరకు క్లాసులు నడిచేటి, మధ్యలో ఒక టీ బ్రేక్ 5 నిమిషాలు ఉండేది. తర్వాత హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం 7-7:30 ఒక్కొక్క రోజు 8 అయినటువంటి సందర్భాలు క్లాసులు. 8 అయిన తర్వాత మళ్ళీ భోజనం అయిన తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ మేమే పాడుకోవడం ఆడుకోవడం అనేది కంటిన్యూస్ గా చేశాము. ఒకరోజు మధ్యలో ఒకరోజు 8 గ్రామాలకు టూర్స్ పంపించాము. 10 మంది టీమ్స్ తోని. ఒక టీంలో కేరళ సార్ కూడా వెళ్ళారు. 2 చెంచు పెంటలు, 2 ఎరకల గూడాలు, 4 లంబాడి తండాలకు పంపించడం జరిగింది. అక్కడ గ్రౌండ్ లో ఉన్నటువంటి విషయాలన్నీ మన ట్రైనర్స్ అందరూ తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ ఒక రిప్రజెంటేషన్ రూపంలో అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని రిప్రజెంటేషన్ రూపంలో మీకు అందియాలనే నిర్ణయం వాళ్ళందరూ కూడా మాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాన్ని కూడా ఒకటి ప్రిపేర్ చేశాము. అదేవిధంగా అన్ని రంగాలకు సంబంధించినటువంటి విశ్వనాథులు వచ్చి ట్రైన్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని రాజసారి గారు, అదేవిధంగా సత్యరావు గారు, అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారు చెప్తే మన ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి భూభారతి ల్యాండ్ యాక్ట్లు, అదేవిధంగా దాన్ని సునీల్ గారు చెప్పారు. ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి అన్ని స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి, ప్రధానంగా ట్రైకార్, మా ట్రైకార్ చైర్మన్ గారు శంకర్రావు గారు కానీ మిగతా లక్ష్మీప్రసాద్ గారు పూర్తిగా వివరించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఐలయ్య గారు ఐడియాలజికల్ గా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్నటువంటి దాడులు, రాహుల్ గాంధీ గారి మీద చేస్తున్నటువంటి దాడుల్ని ఒకసారి హరగోపాల్ గారు ఒక నైట్ ఫ్యామిలీతో ఉండి ఇక్కడే ఉన్నారు. వచ్చి తన భార్య, తన కొడుకు జేఎన్యూ ప్రొఫెసర్ కూడా వచ్చి ఇక్కడే ఉన్నారు. తను ఇక్కడే ఉండి 2 రోజులు క్లాస్ లో పాల్గొన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పెద్దలు మా ఆదివాసీ బిడ్డ సీతక్క గారు ఒక క్లాస్ తీసుకోవడం జరిగింది. మొన్న వచ్చి పూర్తిగా పొద్దున వచ్చి మాతో పాటు ఉండి లంచ్ చేసి వెళ్ళినటువంటి పరిస్థితి. రామచంద్ర నాయక్ గారు, అదేవిధంగా ఎడమబొట్టు గారు, అదేవిధంగా భాను నాయక్ గారు సాయంత్రం పూట ఎమ్మెల్యేలకు మేము ప్రోగ్రాం పెట్టుకున్నాం. వాళ్ళు వచ్చారు. మాకు జస్ట్ జైవీన్ గారు మిస్ అయిపోయారు. ఇంటరాక్షన్ ఆయనతో ఒకటి మాత్రం మిగిలిపోయిందనే అసంతృప్తి మా వాళ్ళందరికీ ఉన్నది. ఎందుకంటే ఆ రోజు తను ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఉండడం వల్ల అటు వెళ్ళిపోవడం వల్ల మాకు ఇబ్బంది అయింది. అదొకటి. ఆ రోజు డాన్స్ ఎక్కువ చేసుకున్నాం మేము. దేవీన్ గారి ప్రోగ్రాం డాన్స్ రూపంలో కన్వర్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా శాంతియుతంగా, చాలా ప్రశాంతంగా, చాలా బాగా జరిగింది. ఇవాళ క్లోజింగ్ కూడా మీరు వస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది. మీ అందరి ఆశీర్వాదంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు చాలా పెద్దలు, వాళ్ళందరూ ఇక్కడికి రావడం అనేది కూడా చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి చెత్త ఎత్తేసినటువంటి దగ్గర నుంచి మొదలు పెట్టారు. ఒక్కరోజు కూడా ఇప్పుడు ఎంత నీట్ గా ఉందో ఈ క్యాంపు గత 7 రోజులుగా 80 రోజుల నుంచి ఈ రోజు వరకు అంతే నీట్ గా ఉంది సార్. సాయంత్రం 10 గంటలకు ఒక చెత్త ఎక్కడ ఉండాలి. బికాస్ ఆఫ్ ఎక్కడ చెత్త పడ్డా, గిలాస పడ్డా మాకు వాలంటరీగా ఎత్తేసేసి డస్ట్బిన్ లో వేయడం అనేటటువంటిది ఒక సెల్ఫ్ డిసిప్లిన్ తీసుకురాగలిగినాం. చాలా అద్భుతంగా నడిచింది. సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తాను. हेलो, अभी हम लोग थोड़ा सर्टिफिकेट डिस्ट्रीब्यूशन कर लेते हैं. तो मैं जैसे रो का नंबर बोलूंगा, रो आके यहाँ पे 1 मिनट के लिए आएंगे और इधर से निकल जाएंगे. ओके सर. रो नंबर 1, प्लीज कम. तो सर, एक्चुअली वी हैव ऑलरेडी डिस्ट्रीब्यूटेड द सर्टिफिकेट, बट वी जस्ट वांटेड टू हैव अ फोटो ऑफ इट. प्लीज 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 कम हियर. लेट देम स्टैंड. प्लीज लेट देम स्टैंड. इधर आ जाइए, इधर आ जाइए. ऊपर चढ़ो मैडम, ऊपर चढ़ो. नो, नीचे 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 नीचे. आई टोल्ड देम ना नीचे. अम्मा ऐसा बताइए. प्लीज आप लोग चुपचाप शांति से खड़े हो. मैं बोला है कि जल्दी जल्दी निकलना है. ओके, हो गया. रो नंबर 2. नहीं निकले. रो नंबर 2. दीदी प्लीज प्लीज गो. रो नंबर 2 एंड प्लीज మంచిగా పట్టుకో. పట్టుకో. प्लीज. Row number 3, please come. Row number 3.
Row number 4, please be ready. Row number 4, please be ready. Row number 4, please come here. Okay. Pass it down. Okay, please. Row number 4, row number 4. Row number 4. Row number 5, please be ready. Row number 4, complete row number 4. Straight. Okay, right. Okay. Row number 5, please. Clear up. Row number 5, okay. Row 5, please go fast. Please stand. Row number 6, please. Row number 6. Row number 6, please. Please go. 6 7, please come here. Please come here. Okay, next. Row number 7. Row number 7. Please, row number 7. Please. Row number 8. Row number 8, please be ready. Okay. Row number 8. Okay, right. Row number 8. You have to set a record. We have given them 4 minutes. You have to done it. Please. Last row, please come and stand here. Please, now leave. Last row. Last row. Last row. వెనక వాళ్ళు ఏం జరుగుతున్నట్టు వెనక లేడీస్ ఉన్నారు. Last row. Last row. మేడం మీరు ఈ కుర్చీలు వెనకేయాల్సింది కొంచెం. Okay. Done. Now leave. Now I am handing this mic over to the district president. Thank you, sir. Thank you all. థ్యాంక్ యూ ప్రభు. మీడియా కొంచెం పక్కన అందరూ ఉన్నారు కదా, టీవీ 9 ఫిజిక్స్ సభ స్టార్ట్ అవుతా ఉంది. దయచేసి మీరందరూ మొన్న ఈ 6 రోజులు క్యాంప్ పెట్టలేదు, నిశ్శబ్దంగా డిసిప్లిన్ ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఉత్తమ్ సార్, మన బట్టి సార్ ఇక్కడ రాండి బాబు, ప్లీజ్ బాబు. చెప్పినప్పుడు వినండి, బట్టి అన్న ఉత్తమ్ సార్ వదిలే సార్, నాకు గుర్తు ఒక చిన్న విషయం. ఇక్కడ ఎంత డిసిప్లిన్ ఉందంటే సభ చాలా డిసిప్లిన్ గా ఉంది. రాజు సార్ అయితే మాకు రాని విషయం కూడా ట్రైనింగ్ నేర్పించింది అన్న. మీ అందరూ కూడా ఒక ట్రైనింగ్ క్యాంప్ పెట్టి మంచి కూడా చెప్తున్నాను. ఎన్నికలకు ముందు ట్రైనింగ్ క్యాంప్ పెట్టి రాజు సార్ లీడ్ చేసి అందరినీ
ఒక అంటే తెలియని విషయాలు చాలా ఉన్నాయి. మా ఇంగ్లీష్ సార్ అయితే అన్ని తెలిసి అంటాడు కానీ కొన్ని కూడా తెలియని చాలా ఉన్నాయి. ఎమ్మెల్యేలు మంత్రులు జిల్లాలు రాష్ట్రం అందరూ కూడా చాలా ఏం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ ఎమ్మెల్యేలకు మంత్రులు కూడా ఇట్లా క్యాంపు నిర్వహించాలని చెప్పి రాష్ట్రాన్ని కోరుకుంటున్నా. అదేవిధంగా ఇక్కడ నేర్చుకున్న విషయాలు నాకైతే తెలియని విషయాలు చాలా తెలుసుకున్నాను. ఇప్పుడు కంచయ్య గారు, హరగోపాల్ గారు, ఆ తర్వాత ఢిల్లీ ప్రొఫెసర్స్, ఆ తర్వాత రాజస్థాన్ చెప్పిన విషయాలు చాలా నేర్చుకున్నాం. కాబట్టి మీరందరూ ఇక్కడ నేర్చుకునేది కూడా మీరు 10 మందికి షేర్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ వచ్చిన మంత్రులందరికీ, తర్వాత ఎమ్మెల్యేలందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, సమయం తక్కువ ఉంది కాబట్టి ఇక లోకల్ ఎమ్మెల్యేలు, తర్వాత మన రాజు గారు, మన కుప్పరాజు సార్ ఏఐసిసి నాయకులు వారు మీ అందరూ బ్రీఫ్ చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. వారం రోజుల పాటు జరిగినటువంటి ఆదివాసీ కాంగ్రెస్ లీడర్స్ శిక్షణ శిబిరం ఈ రోజుతో సమాప్తమవుతుంది. ఈ కంక్లూడింగ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి, సభా వేదిక నడిపించినటువంటి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి, జేవీర్ గారికి, అదర్ ఆనరబుల్ ఎమ్మెల్యేస్ అండ్ కాంగ్రెస్ లీడర్స్, పార్టిసిపెంట్స్ మీ అందరూ కూడాను నా హృదయపూర్వక నమస్కారాలు. నేను కేవలం 5 నిమిషాలు మీ అందరి వారం రోజుల పాటు శిక్షణ పొందిన మీ అందరి మనసులో ఉన్నటువంటి ఆకాంక్ష ప్రభుత్వం నుంచి ఆదివాసుల అభివృద్ధి కోసం మీరు ఈ ట్రైనింగ్ పొందిన తర్వాత మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏమిటి అనేది మీ అందరి తరపున ప్రభుత్వానికి నివేదించదలుచుకున్నాను. దాని ముందుగా ఈ శిక్షణా కార్యక్రమం యొక్క ప్రాముఖ్యత గురించి 1 నిమిషం చెప్పాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారి యొక్క ఆదేశాల మేరకు దేశంలో 20,000 ఆదివాసీ కాంగ్రెస్ లీడర్స్ కి శిక్షణ ఇచ్చేదానికి ఒక యజ్ఞాన్ని మనం నాగార్జున సాగర్ నుంచే మొదలు పెట్టుకున్నాం. ఈ యజ్ఞం ప్రతి రాష్ట్రంలో 3 దశలో జరుగుతుంది. మొదటి దశలో రాష్ట్ర స్థాయిలో ఆదివాసీ కాంగ్రెస్ లీడర్స్ కి శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. ఆ తర్వాత జిల్లా స్థాయిలో, తర్వాత బ్లాక్ స్థాయిలో. రాష్ట్ర స్థాయి శిక్షణ వారం రోజుల పాటు రెసిడెన్షియల్, జిల్లా స్థాయి 3 నుంచి 5 రోజుల పాటు రెసిడెన్షియల్ క్యాంప్, మండల స్థాయిలో 1 నుంచి 2 రోజులు. ఈ విధంగా వచ్చే 2 సంవత్సరాల్లో దేశం మొత్తం ఆదివాసీ కాంగ్రెస్ లీడర్స్ కి ఆదివాసీ చరిత్ర గురించి, వారి సాంస్కృతిక ఔన్నత్యాన్ని గురించి, వారి హక్కుల గురించి, రాజ్యాంగంలో వారి కోసం పొందుపరిచినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాల గురించి, ప్రభుత్వ విధానాల గురించి తెలియజేయటమే కాక వారందరినీ వారి సమాజం మధ్యలోకి పంపించి కార్యకర్తల్లాగా పనిచేసి ఆదివాసీలందరూ కూడాను రాజ్యాంగపరంగా వారికి వచ్చినటువంటి హక్కుల్ని పరిరక్షించడమే కాక కాంగ్రెస్ వైపు వారందరినీ మళ్లించవలసిన అవసరం ఈనాడు వచ్చిందనేది మనం గుర్తించాం. ఎందుకంటే దేశంలో అనేక రాష్ట్రాల్లో ఏ విధంగా ఆర్ఎస్ఎస్ ఆదివాసీ గ్రామాల్లో చాలా అగ్రెసివ్ గా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏ విధంగా వారి ఆలోచన విధానానికి ఆదివాసీలు కనుక అట్రాక్ట్ అయితే మౌలికమైనటువంటి హక్కులు ఏ విధంగా కోల్పోతారు అనేది ముందుగా మనం అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ వర్క్షాప్ లో ఈ అంశంలో అందరిలో మంచి స్పష్టత వచ్చిందని నేను భావిస్తున్నాను.
అదేవిధంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ మీ సంపదని, మీ కల్చరల్ హెరిటేజ్ని పూర్తిగా విధ్వంసం చేసి కేవలం మీ ఓటుని టార్గెట్ చేస్తున్నారనేది మీ అందరికీ అర్థమైంది. కాబట్టి ఈ శిక్షణ కార్యక్రమంలో మీ అందరిలో కూడా ఎంతో ఉత్సాహం వచ్చింది, ఎంతో చెయ్యాలని ఆకాంక్ష వచ్చింది. ఏమి చెయ్యాలని మీరు అనుకుంటున్నారు, ప్రభుత్వం ఏమి చెయ్యాలని మీరు కోరుకుంటున్నారు అనే విషయం మీద ఒక 3 నిమిషాలు నేను ప్రస్తావన చేస్తాను. ముందుగా ఆదివాసుల కోసం రాజ్యాంగంలో 5వ షెడ్యూల్, ఒక ప్రత్యేకమైన షెడ్యూల్ అనేది రాజ్యాంగ నిర్మాతలు ఏర్పాటు చేశారు. ఈ షెడ్యూల్లో ఉన్నటువంటి అన్ని అంశాలు, ఈ షెడ్యూల్ ద్వారా వారికి వచ్చినటువంటి హక్కులు, స్వయం పరిపాలనకు సంబంధించిన హక్కులు పూర్తిగా సాధించుకోవాలన్న ఆకాంక్ష వీరందరిలో వచ్చింది. వీరిలో చాలా మందికి రాజ్యాంగంలో మా కోసం ప్రత్యేకంగా ఒక షెడ్యూల్ ఉన్నది, అందులో ఈ హక్కులు ఉన్నాయని తెలిసాక వారిలో ఎంతో ఉత్సాహం వచ్చింది. ముఖ్యంగా రాజ్యాంగంలో 5th షెడ్యూల్లో ఉన్న హక్కులని పరిరక్షించుకునే దానికి ఆదివాసుల కోసం ఒక మహత్తరమైనటువంటి కౌన్సిల్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది రాజ్యాంగంలో, ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్. ఈ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అనేది దానికి ఉన్నటువంటి అధికారాలు, దానికి ఉన్నటువంటి స్కోప్ కనుక చూసినట్లయితే ఈనాడు ఈ ట్రైనింగ్ కార్యక్రమంలో ఉన్నటువంటి ప్రతి ఆదివాసీ లీడర్ ఏమనుకుంటున్నారంటే ఈ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అనేది తెలంగాణ రాష్ట్రంలో మా అభ్యున్నతికి నాంది కావాలి, మా అభ్యున్నతి గురించి ఆలోచన చేయాలి, పాలసీ నిర్ణయాలు తీసుకోవాలి, చట్టాలు తీసుకొని రావాలి. ఈ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్కి ఎన్ని హక్కులు ఉన్నాయి, ఎన్ని పవర్స్ ఉన్నాయి అనేది చెప్పుకోవాలంటే చాలా టైం పడుతుంది. కేవలం ఒకటి మాత్రం నేను చెప్తాను. ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ వారికి ఎన్ని హక్కులు ఉన్నాయంటే ఈ రాష్ట్రంలో చేసిన చట్టాల్లో ఏ చట్టాలు ఆదివాసీ ఏరియాల్లో అమలు చేయడానికి అవకాశం ఉంటుంది, ఏ చట్టాలు అమలు చేయకూడదు అని నిర్ణయించే అధికారులు ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్కి ఉన్నది. ఎటువంటి పాలసీలు తీసుకొని రావాలి అని నిర్ణయించే అధికారులు ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్కి ఉన్నది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం గవర్నర్ ఈ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ద్వారా తీసుకునే నిర్ణయాలు ఏమిటి, ఏ విధంగా ఆదివాసీ అభివృద్ధి జరుగుతుంది అని గవర్నర్ ఒక రిపోర్ట్ అసెంబ్లీలో అసెంబ్లీలో సమర్పించాలి. ఇన్ని హక్కులు ఉన్నటువంటి ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ రాజ్యంలో పూర్తిగా దాన్ని విస్మరించిన విషయం మీ అందరూ కూడా తెలుసు. ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఉన్నదా లేదు అనేది చాలా మంది ట్రైబల్స్ కి తెలియదు. దాని నుంచి మార్పు రావాలి. ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అనేది మీ అందరూ కూడా ఒక ఆశా జ్యోతి వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఒకటి అంశం. రెండో అంశం, 5th షెడ్యూల్లో ఉన్నటువంటి స్పిరిట్ ఏదైతే ఉందో, స్వయం పరిపాలన స్పిరిట్ ఏదైతే ఉన్నదో అది కేవలం గిరిజనులకి ఒక ఏదో ఇచ్చినట్టుగా కాక అందులో ఎన్నో వందల వేల సంవత్సరాలుగా గిరిజన సాంప్రదాయం ప్రకారం వారిలో ఉన్నటువంటి స్వయం పరిపాలన గుర్తించి ఆ 5th షెడ్యూల్లో ఉన్న అంశాల మేరకు పీసా చట్టం అనేది వచ్చింది 1996లో. ఆ పీసా చట్టం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 1174 గ్రామ పంచాయతీల్లో చట్టంలో ఎలా ఉన్నదో ఆ విధంగానే అమలు కనుక జరిగితే ఒక 5 సంవత్సరాల తర్వాత ఆ 1174 గ్రామాల్లో ఆదివాసుల భవిష్యత్తులో బంగారు బాటలు వేసుకునేదానికి అవకాశం ఉన్నది. కానీ ఆ పీసా చట్టం అమలు గురించి గత 10 సంవత్సరాలుగా ఎటువంటి దృష్టి ప్రభుత్వం కేంద్రీకరించలేదు. దాని గురించి కూడాను ఒక అడుగు కాదు 100 అడుగులు ముందుకు వెయ్యాలనే ఆలోచన మీ అందరిలో కూడా ఉన్నది. మూడోది, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్.
ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అనగానే అందరికి కూడాను ఫారెస్ట్ ఏరియాలో గిరిజనులకి సాగు చేసుకునే దానికి దయాదాక్షిణ్యంతో ఏదో పట్టా ఇవ్వాలనే ఒక ఆలోచన మాత్రమే వస్తుంది. ఫారెస్ట్ రైట్ యాక్ట్ యొక్క ఉద్దేశం అది కాదు. ఎన్నో వేల సంవత్సరాలుగా గిరిజనులు అడవి మీద ఉన్నటువంటి హక్కులు ఏ విధంగా అనుభవిస్తున్నారు, ఏ విధంగా అడవి ప్రాణుల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు, ఏ విధంగా నేచర్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఆ తర్వాత బ్రిటిష్ రాజ్యం ఈ దేశ సంపదను కొల్లగొట్టుకునే దానికి కానీ ఫారెస్ట్ యాక్ట్ తీసుకొచ్చి ఫారెస్ట్ ని రిజర్వ్ చేసి గిరిజనుల్ని ఇబ్బందులు పెట్టిన పరిస్థితి మనం చూశాం. మరి దీని మీద పార్లమెంట్ లో అనేక సందర్భాల్లో చర్చలు జరిగిన తర్వాత మరి యూపీఏ ప్రభుత్వంలో ఫారెస్ట్ రైట్ యాక్ట్ 2006 వచ్చింది. ఫారెస్ట్ రైట్ యాక్ట్ అనేది కేవలం ఫారెస్ట్ ఏరియాలో భూమి సాగు చేసుకునే దానికి పట్టాలు ఇవ్వడం కాదు, మొత్తం ఆ గిరిజన ప్రాంతాలకు సంబంధించినటువంటి అరణ్యం మొత్తం మీద హక్కులు ఇచ్చేటువంటి చట్టం. కానీ ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకి ఆ ఫారెస్ట్ మీద హక్కులు, ఫారెస్ట్ లో ప్రొడ్యూస్ అయ్యే మైనర్ ఫారెస్ట్ ఫుడ్ మీద హక్కులు ఇచ్చిన దాఖలాలు లేవు. కాబట్టి ఈ ఫారెస్ట్ రైట్ యాక్ట్ అమల్లో కూడాను తెలంగాణలో కొన్ని చారిత్రాత్మక ప్రాబ్లమ్స్ మూలంగా పూర్తిగా అమలు కాలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి నిర్ణయాలు పూర్తిగా ఫారెస్ట్ రైట్ యాక్ట్ కి వ్యతిరేకంగా జరిగినాయి. కాబట్టి ఫారెస్ట్ రైట్ యాక్ట్ ఇవాళే వచ్చిందని మనం ఆలోచన చేసి ఆ యాక్ట్ లో ఉన్న అంశాలన్నీ కూడాను వచ్చే 2 సంవత్సరాల్లో కనుక మనం అమలు చేసినట్లయితే గిరిజనులకి ఎంతో మేలు జరుగుతుంది. ఆ విధంగా ఫారెస్ట్ రైట్ యాక్ట్ కి మళ్ళా ప్రాణం తీసుకొని రావాలనే ఆలోచన మన గిరిజన సోదరులందరిలో కూడా ఉన్నది. అంతేకాకుండా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ చాలా మంచి చట్టాన్ని ఒక బిల్లుని పాస్ చేసింది. త్వరలో చట్టం రాబోతుంది. ఆ చట్టం ద్వారా గిరిజనులకి వారి భూమి మీద రావాల్సిన హక్కులన్నీ సాధించుకునే దానికి వీరందరూ సమాయత్తం అవుతున్నారు. ప్రతి మండలంలో ఆదివాసీ కాంగ్రెస్ బలరాం నాయక్ గారి ఆధ్వర్యంలో ఆదివాసీ కాంగ్రెస్ యొక్క సహకారంతో ప్రతి మండలంలో గిరిజన భూమి హక్కుల శిబిరాలు ఏర్పాటు చేసి ప్రతి గిరిజనుడికి వారికి సంబంధించిన ప్రతి ఎకరం ప్రతి సెంట్ సంబంధించిన హక్కులు వారు పొందేటట్టుగా చర్య తీసుకునేదానికి వీరందరూ కూడా సమాయత్తం అవుతున్నారు. అంతేకాకుండా భట్టి గారు మీ అందరూ కూడా తెలుసు, మొత్తం భారతదేశంలో మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ట్రైబల్ సబ్ ప్లాన్ అండ్ షెడ్యూల్ కాస్ట్ సబ్ ప్లాన్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వారి అభివృద్ధి వేగవంతంగా జరగాలి. వారికి మామూలు జనరల్ స్కీమ్స్ గా వచ్చేటువంటి ఈ యొక్క ఫండ్స్ ఏవైతే ఉందో దానికి అదనంగా బడ్జెట్ లో 9.8% నిధులు పక్కన పెట్టి గిరిజన అభివృద్ధి ఏ విధంగా తీసుకువెళ్లాలంటే వచ్చే కనీసం 10, 20, 30 సంవత్సరాల్లో గిరిజనులు మిగతా కులాల వారితో సమానంగా అభివృద్ధి చెందేదానికి ఈ యొక్క షెడ్యూల్ ట్రైబ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ని వినియోగించుకోవాలని. అయితే ఆ ఫండ్ యొక్క వినియోగాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు దాని గురించి చర్చించినప్పుడు అనేక లోపాలు కనిపిస్తున్నాయి. వాటన్నిటిని కూడా అడ్రస్ చేసి షెడ్యూల్ ట్రైబ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ దాదాపుగా 17,000 కోట్లు ఉంటుంది. దాన్ని గిరిజనులు సమానంగా అభివృద్ధి చెందడానికి మిగతా కులాల వారి యొక్క అభివృద్ధి లెవెల్కి వారిని తీసుకొచ్చేదానికి సమాయత్తం కావాలని వీరందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. చివరగా భట్టి గారు మీకు తెలుసు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐటీడీఎస్ ఏ విధంగా ఐటీడీఎస్ గిరిజనుల యొక్క సమగ్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశాయి. గిరిజనులు కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళేవారు కాదు, కలెక్టర్ దగ్గరికి వెళ్ళేవారు కాదు, ఐటీడీ దగ్గరికి వెళ్ళేవారు. అటువంటి ఐటీడీఏ సంస్థల్ని టీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తిగా విచ్ఛిన్నం చేసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ ఐటీడీఎల్ని మళ్ళా పునరుద్ధరించి పూర్వవైభవాన్ని తీసుకొచ్చి గిరిజన సమస్యలన్నిటికీ కూడా ఐటీడీఏ పరిష్కారంగా ఉండాలనే పద్ధతిలో ఐటీడీఏని పునర్నిర్మాణం చేయాలనేది ఆలోచన. చివరగా
గిరిజనులకు సంబంధించినటువంటి విద్య వైద్య విషయంలో కూడాను, మరి మౌలిక సదుపాయాల విషయంలో అయితేనేమి, తర్వాత ఇళ్ల విషయంలో అయితేనేమి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపించాలని ఈ అంశాలన్నీ పూర్తిగా చర్చించుకున్నాం. వారందరిలో కూడాను ఒక 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 మంచి విశ్వాసం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశం మీద పనిచేస్తుంది, గిరిజన బతుకుల్లో మార్పు వస్తుందని, ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాం ఆ మార్పుకి నాంది పలిగిందని భావిస్తూ మరి మీరందరూ కూడా శ్రమ తీసుకొని ఇక్కడికి వచ్చారు. మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నారు ఆదివాసులందరూ కూడా. ఈ శిక్షణ శిబిరాన్ని మీరు ఇంత స్ఫూర్తి తీసుకుని చేసిన మీ అందరికీ పేరు అందరికీ ధన్యవాదాలు సార్. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ జయరెడ్డి గారు మాట్లాడుతూ కోరుతాం. వేదిక మీద పెద్దలు, డిప్యూటీ సీఎం మంత్రివర్యులు భట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, రాజు గారికి, బెల్లియా నాయక్ గారికి, వివిధ ఎమ్మెల్యేలు, అదేవిధంగా నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతినిధులకి ప్రతి ఒక్కరికి కూడా నాగార్జున సాగర్లో ఆతిథ్యం ఇవ్వడం, ఈ వర్క్షాప్ కి మా సహాయ సహకారాలు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా భట్టి విక్రమార్క గారు గతంలో పాదయాత్ర చేసుకుంటూ నాగార్జున సాగర్ గుండా వెళ్తున్నప్పుడు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం మీద, అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పుడు వారు చేసిన పోరాటం సఫలించి ఈరోజు వారు డిప్యూటీ సీఎంగా అయిన తర్వాత మొట్టమొదటిగా నాగార్జున సాగర్కి రావడం చాలా ఆనందంగా ఉంది. వారి సహకారాలతో మన రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ముందరికి వెళ్తున్న వైనం మీరందరూ చూస్తుంది. మీ సహకారాలు కూడా అదేవిధంగా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే సమయం తక్కువ ఉంది. భట్టి విక్రమార్క గారు కూడా హైదరాబాద్కి వెళ్లాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మరొకసారి మీ అందరితో మాట్లాడేందుకు వీళ్ళు చూసుకొని మళ్ళీ మీ అందరితో ఇంటరాక్ట్ అవుతుంది. మీ అందరికీ వినియోగించుకుంటూ సెలవు తీసుకుంటాం. అదేవిధంగా మన గోర్నకల్ ఎమ్మెల్యే గారు పేర్లు వేయకుండా అందరు సభలు చేసి కాకుండా డైరెక్ట్ ఒక 2 నిమిషాలు మాట్లాడుకోండి. ఇంత సమయం లేదు కాబట్టి మన హెలికాప్టర్ మన చేపర్లు వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందు గత వారం రోజులుగా శిక్షణ శిబిరంలో మరి అన్ని కార్యక్రమాలను పక్కన పెట్టి ఒక లక్ష్య సాధన కోసం మరి వారం రోజులుగా ఇక్కడ సమయాన్ని కేటాయించిన మా మిత్రులకు, అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన పాత్రికేయ సోదరులకు అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా మరి రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి మరి గిరిజన ఎంటర్ప్రినర్స్ డెవలప్మెంట్ కోసం లక్ష్యంగా కొత్తరాజు గారు, సచిన్ రావు గారు, అదేవిధంగా మన్నాడు మీనాక్షి నడ్డారాయణ గారు మరి వారు స్వయంగా సమయాన్ని కేటాయించి మరి ఒక లక్ష్యంతోనే గిరిజన నిజంగా వాస్తవంగా ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, పార్ట్ ఆఫ్ వరంగల్ ఆదివాసీ అటవీ ప్రాంతాల్లో ఉన్న గిరిజన మరి లంబాడా సోదరుల, అదేవిధంగా ఆదివాసీ చెంచు, గోండు, అదేవిధంగా పర్వాన్, నాయకులు, అదేవిధంగా మరి అందరి జీవన స్థితిగతులు మెరుగుపడ్డాయంటే గతంలో కేవలం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాల వల్లనే విషయం. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థల ద్వారా మరి ప్రత్యేక నిధులను కేటాయించి గిరిజన అభివృద్ధి కోసం గతంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రజల పక్షాన, పేదల పక్షాన నిలబడదు. భవిష్యత్తులో నిలబడాలని లక్ష్యంతోనే మరి ఈరోజు రాష్ట్ర కేబినెట్ లో సగం మంది మంత్రులను ఇక్కడికి రప్పించేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ముందు కూడా మరి వాస్తవంగా ఇంకా
విద్య ప్రామాణికం కానీ వైద్యం కానీ అన్ని ప్రాంతాలు కూడా ఇంకా గిరిజన మండలాల్లో ఇంకా ఉన్నాయి కాబట్టి వాటి మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి కార్యక్రమం ముందుంటుందని చెప్పేసి పెద్దలందరికీ ఇచ్చిన అవకాశానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. మంగళ శ్యామల ఒక్క నిమిషం వచ్చి పరిచయం కండి అన్న ప్లీజ్. సభా వేదికకు హృదయపూర్వక ధన్యవాదాలు, అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఆదివాసీ కాంగ్రెస్ నాయకుల శిక్షణ శిబిరాన్ని రాహుల్ గాంధీ ఆలోచనను తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన కేరాజ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. కేరాజ్ గారికి ఎన్జిఓలతో సంబంధం ఉంది. నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అవుతుందో వారితో కేరాజ్ గారికి దీర్ఘకాల సంబంధం ఉంది. ఆ ఆలోచన విధానాన్ని ఇలా ఈడ ప్రజెంట్ చేయడం జరిగింది. ఇంకొక మాట చెప్తా ఉన్నాను నేను. ఇవాళ యూనియన్ హోమ్ మినిస్టర్ ఆయన ఏం చెప్తా ఉందంటే గిరిజన తండాల నక్సలైట్లు కూడా చేస్తానంటుండు. అది కాదు సమస్య. అసలు మూలం ఎక్కడుందో తెలుసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఆదివాసులు ఎందుకు పోరాటం చేస్తా ఉన్నారు? వాళ్ళ హక్కులేంది, వాళ్ళ ముక్తులేంది, వాళ్ళ అడుగు బిడ్డలై ఇవాళ ఎస్టీలు మొత్తం లంబడి జాతి అవుతుందో అది మైదాన ప్రాంతంలో ఉన్నది. ఆదివాసులు మొత్తం కూడా ఇవాళ చెట్లల్లో గుట్టల్లో ఇవాళ ఆ విధమైన పరిస్థితి ఉంది. కనుక వాళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం కల్పించిన హక్కులు కూడా వాళ్ళకు పొందే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఉంది. పోయిన సర్కార్ ఏం చేసింది? మాకు పేరు భూమిలో పట్టాలు కావాలంటే మహిళలు పట్టుకొని దుశ్శాసన పరివారం చేసే దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఇలా ఆదివాసులు మొత్తం తొక్కిసి పెడితే మొత్తం ప్రభుత్వాన్ని కూడా పోయింది. అందుకోసమనే ఆదివాసులను కాపాడే బాధ్యత ఆదివాసులను హక్కులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 74లో ఇందిరాగాంధీ అర్జున గిరిజన మహాసభ పెట్టి భూములు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈనాడు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రిగా, మంత్రిగా ఉత్తమ్ సార్ తర్వాత వెంకరెడ్డి గారు ఒక సామాజిక కోణంలో ఆలోచిస్తా ఉన్నారు. ఇవాళ దొడ్డి కోమరయ్యకు వరగల ఏర్పాటు పేరు పెడతానని కూడా ప్రతిపాదన చేస్తా ఉన్నారు. అంటే ఒక సామాజిక కోణం ఈ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో ఆలోచించాలి. అందుకోసం రాహుల్ గాంధీ గారి ఆలోచన కాంగ్రెస్ పార్టీ విజయాలు 140 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలో ఆనాడే 30 కోట్ల మంది ఉన్ననాడు రాజ్యాంగం పొందుపరిస్తే ఆ రాజ్యాంగంలో ఇవాళ మనము మన కోసం ఆయన రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ఆర్టికల్ 5 కూడా మనం చేర్చినంటే అది మనము అగ్రకులాలు కానీ అంబేద్కర్కి ఇచ్చిన బాధ్యత. అది అంబేద్కర్కి ఇచ్చి బాధ్యత ఇచ్చి ఈ జాతి కోసం ఏం చేస్తామంటే చేపించి అది కూడా రాజ్యాంగంలో పొందుపరిచారు. కాబట్టి ఇవాళ మనం ఇక్కడ కూర్చొని ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బ్రహ్మాండమైన అవకాశం అని చెప్పి నేను సందర్భంగా నాకు ఇచ్చిన అవకాశానికి శంకర్నాథ్ బిఆర్ రామరామ్. తర్వాత మన వైరా ఎమ్మెల్యే నారా రామదాస్ గారు సభను ఉద్దేశించి సమయం దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతూ కోరుతా ఉన్నాం. సభకు నమస్కారం. సభాధ్యక్షులు పెద్దలు శంకర్ నాయక్ గారు, బెల్లయ్య గారు, పెద్దలు డిప్యూటీ సీఎం గారు అన్న భట్టి విక్రమార్క గారికి, పెద్దలు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ గారు, పెద్దలు వెంకరెడ్డి గారు, రాజు గారు, మాతో పాటు మహా సహచర ఎమ్మెల్యేలు, వెనక ఉన్న నాయకత్వం, అదేవిధంగా గత వారం రోజుల నుంచి గిరిజన చట్టాల మీద, గిరిజన సమాజం మీద ట్రైనింగ్ క్లాస్ తీసుకున్న మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, ఎందుకంటే గ్రామాల్లో గత 20-10 సంవత్సరాల నుంచి సంఘాలు నడిపిన వాళ్ళం, పరిస్థితులు తెలిసిన వాళ్ళం. కాబట్టి రాజుగారు అన్ని విషయాలు చెప్పారు. నేను వేరే విషయం మాట్లాడదలుచుకోలే. రాజుగారికి సౌర్యంగా సభాముఖంగా నేను విజ్ఞప్తి చేస్తున్న ఇంకొక సందర్భం, జియో నెంబర్ 3ని బీజేపీ, ఆర్ఎస్ఎస్, కేసీఆర్ కుటుంబం నిర్వీర్యం చేసింది సార్. జియో నెంబర్ 3ని కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ కలిసి గిరిజనుల యొక్క హక్కు, గిరిజనులకు అందరికీ కూడా 10వ తరగతి పాఠశాలలకు కూడా తల్లి ఇందిరాగాంధీ గారి ఆధ్వర్యంలో వచ్చిన గిరిజన సంఘాలు, గిరిజన చట్టం, ఆదివాసీ చట్టాలు మనకందరికి కూడా 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని చెప్పి రాజు గారికి ఇక్కడ పైన మంత్రులుగా మనవి చేస్తా ఉన్నా. గత ప్రభుత్వం 2 కలిసి కూడా జియో నెంబర్ నిర్వహణ చేసి గిరిజనులకి ఏది రాకుండా ఇలా మనందరినీ పక్కన పడేసి ఉంది. కాబట్టి ఆ నెంబర్కి ఆ జియో నెంబర్
3కి ప్రత్యేకంగా రాజు గారు ఇంకొక జీవో తెప్పించి గిరిజనుల అభివృద్ధి కోసం గత వైభవాన్ని తెచ్చే విధంగా మీ సందేశాన్ని మేము బలపరుస్తున్నాం. జీవో నెంబర్ని సరిచేయించి ప్రభుత్వానికి మీరు నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీ వెంట మేము ఉన్నాం. మీ సందేశానికి పూర్తిగా అందరం కూడా బలపరుస్తూ తీర్మానం చేస్తున్నాం అని చెప్పేసి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. సెలవు చేసుకున్నాం. కాంగ్రెస్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మన రెండోసారి కూడా ఎన్నికైంది. సార్ ఉత్తమ్ సార్ రమణ స్టేజ్ మీద ఒకసారి నమస్తే పెట్టాం దానికి. రైట్. తర్వాత పెద్దలు గౌరవనీయులు మన దేవరకొండ శాసనసభ్యులు బాలనాయక్ గారిని మాట్లాడుతూ కోరుతా ఉన్నా. అన్న టైం అన్న 2 నిమిషాలు. ఏం మాట్లాడాను నిన్న క్లాస్ కోసం మాట్లాడిపోయినా. వేదిక నిర్మించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. గత వారం రోజులుగా ట్రైనింగ్ తీసుకున్నటువంటి సోదరి సోదరులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. రాజుగారు మాట్లాడినటువంటి ప్రతి మాటను మేమందరం కూడా గిరిజన బిడ్డలుగా ఏకీభవిస్తూ మీరు మాట్లాడిన ప్రతి మాటను ఏకీభవిస్తూ మద్దతు తెలుపుతూ ఏదైతే ఎస్టీ ఎస్సీ సబ్ ప్లాన్ ని గతంలో మన ప్రభుత్వం 2009లో తీసుకొచ్చిన మన ప్రభుత్వమే మళ్లీ దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తే గిరిజనులకు అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సబ్ ప్లాన్ పూర్తిగా అమలు చేస్తే మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. ఒక్కనే ఇప్పుడు మనం ఇచ్చేటువంటి పథకాల్లో జనరల్లో దాన్ని కలపకుండా సబ్ ప్లాన్ మా అన్నగారు బట్టిక వారి దాన్ని ఇప్పటికే దాన్ని ఆర్ఎండ్బిలో ప్రియా అమలు చేశారు. మా పెద్దసారి ఉత్తమ గారు ఇరిగేషన్ లో కూడా దానికి అమలు చేసేటువంటి అవకాశం ఉంది. దయచేసి వాటిని కూడా సబ్ ప్లాన్ గా మరి అమలు చేసే కార్యక్రమాలు చేయాలని చెప్పి మరి సందర్భంగా మనవిస్తూ మరి అనేకమైనటువంటి విషయాలు ఈ వారం రోజుల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఒకటి చిన్న మాట విషయం ముగిస్తాను. ఏదైతే భారతీయ జనతా పార్టీ చాలా మందికి అర్థం కాని ఒక విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ ముందుగా మన ఆదివాసులు గిరిజనులను హిందువులో అనేటువంటి ముసుగులో ముందు ఎంటరై తర్వాత దాని భారతీయ జనతా పార్టీ వైపు తీసుకున్నటువంటి ప్రయత్నం కుట్ర జరుగుతుంది. అందుకనే దేశంలో రాహుల్ గాంధీ గారి విధానాన్ని ముందుకు తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఉన్నటువంటి విధానంతో పాటుగా అమ్మ ఇందిరమ్మ మనకు చూపెట్టిన బాటలో కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. అందుకే ఆదివాసీ గిరిజన బిడ్డలు వారు తీసుకున్నటువంటి ప్రయాణంలో రాజుగారు చెప్పినట్టు ప్రతి తండాల్లో ప్రతి గూడలో తప్పకుండా రాహుల్ గాంధీ గారి నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ నినాదాన్ని తీసుకుని వెళ్లాలని చెప్పి మీకు ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అన్న. తర్వాత సార్ మన కోటనాయక్ తిరుపతి గారు జేసీసీ చైర్మన్ గిరిజన కమిషన్ చైర్మన్ నమస్తే పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నా. అందరికీ నమస్తే పెట్టు ఒకసారి. సభా అధ్యక్షులు గౌరవనీయులు శంకరన్న గారికి అలాగే ఈరోజు సభకి అందరికీ కూడా నమస్కారం పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ ఏదైతే గిరిజనులకు సంబంధించిన వాళ్ళ ట్రైనింగ్ క్యాంప్కి వచ్చిన పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ గత వారం రోజుల నుంచి ప్రత్యేకంగా ఆదివాసుల పైన జరుగుతున్న సంఘటనలను దృష్టిలో పెట్టుకొని గౌరవ పెద్దల కొప్పుల రాజు గారు దీన్ని ట్రైనింగ్ క్యాంపు నిర్వహించడం ఇది కూడా మొట్టమొదటి తెలంగాణలోనే అది కూడా మళ్ళీ వచ్చి నాగార్జున సాగర్ లో నిర్వహించి గత వారం రోజుల నుంచి కూడా గతంలో ఎవరైతే ఈ రోజు ఈ ట్రైనింగ్ క్యాంప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజు స్కూల్లో ఇంత క్రమశిక్షణతో ఉన్నారో లేదో గాని మేము గత వారం రోజుల నుంచి చూస్తే మాత్రం పొద్దున 5:30 నుంచి మొదలుకుంటే రాత్రి 10 గంటల వరకు కూడా చాలా క్రమశిక్షణతో ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై జగత్, జై జగత్, జై భీమ్, జై భీమ్, జై సంవిధాన్, జై సంవిధాన్. థ్యాంక్ యూ సో మచ్. జై కాంగ్రెస్. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మా నల్గొండ జిల్లా మంత్రివర్యులు మీ అందరికీ తెలుసు తెలంగాణలో ఎంత చురుకైన పాత్ర పోషించిన మా పెద్దల గౌరవనీయులు ఆర్ఆర్బీ శాఖ మంత్రులు కొమ్మటి వెంకరెడ్డి గారు మాట్లాడుతూ కోరుతాను. ముందుగా అందరికీ నమస్కారం. ఆల్ ఇండియా ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివాసీ నాయకులు నిర్వహిస్తున్న ఓరియంటేషన్ వర్క్ షాప్ కు ముఖ్యంగా చేసిన పెద్దలు గౌరవనీయులు మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారికి, పెద్దలు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మొత్తం ఆల్ ఇండియాలో ఈ ట్రైనింగ్ కార్యక్రమానికి పరిశీలి చేస్తున్న మా పెద్దలకు కొబ్బరి రాజు గారికి,
మల్లా నాయక్ గారికి, సంగం నాయక్ గారు, బాల్ నాయక్ గారు, రామచంద్ర నాయక్ గారికి, జయవీర్ గారికి, బిఎల్ఆర్ గారికి, ఇంకా వేదిక పైన లింగారెడ్డి గారు అందరికి పేరు పైన సమయం లేదు కాబట్టి అందరికీ మీ అందరికి కూడా ఈరోజు ఓరియంటేషన్ వర్క్ షాప్ హాజరైన బిర్సా ముండా, కుమరం భీం, సేవాలాల్, మహారాజ్ వారసులందరికీ ముందుగా అందరూ కూడా నమస్కారాలు. ఈ దేశంలో ఆదివాసులను తీర్చిదిద్దాలని కృషి చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్. ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ గారు. వారు భారత్ జోడో యాత్ర ద్వారా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి మణిపూర్ వరకు సాగించిన యాత్ర ఈ దేశంలో ఎందరో అభాగ్యులకు గొంతుకగా నిలిచింది. ఈ స్ఫూర్తి కొనసాగింపు ఇవాళ శిక్షణ విభాగం మార్గదర్శనంలో 11 రాష్ట్రాలలో 20,000 మంది ఆదివాసీ బిడ్డలని నాయకులతో తీర్చిదిద్దేందుకు, మామూలు ఆదివాసీ బిడ్డలను నాయకులుగా తీర్చిదిద్దేందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ ఓరియంటేషన్ వర్క్ ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఆదివాసులకు మరింతగా దగ్గరగా చేస్తుంది. ఆదివాసులకు కాంగ్రెస్ పార్టీకి పేరు బలం. ఈ అనుబంధం ఇవాళది కాదు, 75 ఏళ్లుగా కొనసాగుతున్నది. మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో రాజుగారు ఈ విషయాలన్నీ చెప్పారు. కానీ ఇప్పుడే మా శంకర్ నాయక్ కొన్ని నేర్చుకోవాలంటే నేను రాత్రి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. దీని మీద ఆదివాసీలు సామాజిక, ఆర్థిక, విద్య అభివృద్ధి కోసం రాజ్యాంగంలో ఆర్టికల్ 46 నిబంధన చేర్చడం జరిగింది. ఇది ఒక్కటే కాదు, కాంగ్రెస్ పార్టీ ఆ పాలనలో షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్, గిరిజన ప్రాంతాలలో భూముల రక్షణ, గిరిజన హక్కుల పరిరక్షణ చట్టం, ఎస్సీ ఎస్టీ యాక్ట్, పీసా యాక్ట్, పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్, అటవీ హక్కుల చట్టం, ఫారెస్ట్ రైట్ యాక్ట్, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆర్టికల్ 244 5వ షెడ్యూల్ ఏరియా గుర్తింపు ఎన్నో చట్టాలను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. మా గూడెంలో, మా తండాలో, మా నినాదానికి హరితహారం పట్టింది కాంగ్రెస్. చట్టసభల్లో ఆదివాసుల గొంతులు వినిపించాలని ఆనాడే దళితులకు, గిరిజనులకు చట్టసభల్లో రిజర్వేషన్ చేసేలా చట్టం చేసింది ఘనత కాంగ్రెస్ పార్టీది. అంతేకాదు గిరిజన హక్కులను రక్షించేందుకు చట్టాల పర్యవేక్షణకు ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీయే. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రపంచంలో 2వ అతిపెద్ద ట్రైబల్ జనాభా కలిగిన దేశం మన భారతదేశం. ఇటువంటి సమయంలో ఒకవైపు ఉత్తర భారతదేశంలో మణిపూర్ వంటి రాష్ట్రాల్లో అధికార బీజేపీ ఆదివాసీల మధ్య చిచ్చుపెట్టి అగ్గి రాజేసి ఆదివాసుల ప్రాణాన్ని హరిస్తున్న ఈ సమయంలో ఆదివాసుల వారి హక్కుల గురించి, వారి సమాజం గురించి తెలుసుకోవాలని సదుద్దేశంతో ఇవాళ రాహుల్ గాంధీ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం వారి దూరదృష్టికి తార్కాణం. ఇది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ సిద్ధాంతాలు మరియు ఆర్ఎస్ఎస్, బీజేపీ విపరీత విధానాల మధ్య వ్యత్యాసం వివరించడం, ఆదివాసుల సమాజం ఒక తాటిపైకి రావడం కోసం అవసరమైన రాజకీయ, సామాజిక భూమికను ఏర్పాటు చేయడం. ఈ శిక్షణ కార్యక్రమంలో రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్, పీసా, ఎఫ్ఆర్ఏ, గిరిజన భూమి హక్కులు, ఎన్ఆర్ఈఎస్, గిరిజన ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్ ప్రభావం, గిరిజన ఉద్యమాల వంటి అంశాలపై నిపుణుల చర్చలు, ప్యానల్ సెషన్స్ ఏర్పాటు జరపడం ద్వారా ఆదివాసీ సమాజం కాంగ్రెస్ పార్టీ నిజాయితీని అవకాశం దక్కింది. మీరందరూ ట్రైన్ చేసుకున్న దాదాపు 20,000 మంది ఈరోజు ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ఇచ్చి ఇంత క్రమశిక్షణతో మీరు పాల్గొని మీ అందరినీ ప్రతి ఒక్కరిని అభినందిస్తూ, దీనికి రూపకర్త రాహుల్ గాంధీ గారు కానీ, ఖర్గే గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, ముఖ్యంగా దీన్ని ఆచరణలో పెట్టడానికి కృషి చేస్తున్న కొప్పుల రాజు గారికి మీ అందరి పక్షాన వారికి కూడా, అలాగే మా తెలంగాణ రాష్ట్రం పక్షాన కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా మనం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మీకు తెలుసు పోయినసారి 50 సీట్లు 100 సీట్లకు చేరింది. తప్పకుండా ఈ రోజు బీజేపీ చేసే హిందూ ముస్లింలని కులాల వారిగా విడగొట్టి
పబ్బం కలుకుంటారు తప్ప వాళ్ళు మనం అప్పటి బార్ 400 అంటే 160 సీట్లు తగ్గింది, మనకి 50 సీట్లు పెరిగింది. తప్పకుండా మనందరం కూడా గట్టిగా కష్టపడితే మళ్ళా ఈరోజు ఆదివాసుల కోసం చేసే చట్టాలు కానీ ఇంకా పేదవాళ్ళు దళితులు బాగుపడాలంటే మనం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేయాలంటే ఇవన్నీ కూడా గ్రామాలకు తీసుకెళ్లి అప్పుడు మనం చేసే చట్టాల గురించి వివరిస్తూ కుల మతాల గురించిగా 80-20 అని 20% అని వీళ్ళు పబ్బం కలుపుకుంటారు తప్ప ఏ పేదవానికి చేసింది లేదు. ఏ గిరిజనుకి ఏమైనా చేసిందంటే అది కాంగ్రెస్ పార్టీనే. ఇలా దేశంలో బాగుపడ్డదంటే అదాని అమ్మాని లాంటి 10-20 మంది తప్ప ఎవరు లేరు. అందుకనే మీ అందరికీ కూడా ఈ ట్రైనింగ్ ద్వారా తప్పకుండా ఇలాంటి శిక్షణ కార్యక్రమం మాకు ఆహ్వానించినప్పుడు మా బడ్డి గారు, మా ఉత్తమ్ గారు, కుప్పలరాజు గారు వస్తున్నారంటే మాకు కూడా సంతోషం అనిపించింది. ఎందుకంటే తప్పకుండా ఈ 3 సంవత్సరాలు కష్టపడి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం కాదు, మనం 50 సంవత్సరాల పైన పరిపాలించాం. అధికారం మనకు ఎక్కువ లెక్క కాదు, కానీ బడుగు బలహీన వర్గాలు దళితులు గిరిజనుల కోసం కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి. రాహుల్ గాంధీ లాంటి ఇవాళ దేశం గృహం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చలిలో వర్షంలో ఎండలో ఇవాళ ప్రాణాలను సైతం ఇవాళ అందరినీ కలవాలని చూసి ఇవాళ భారత్ జోడో యాత్ర చేసిండు. అలాంటి నాయకుడు ప్రధానమంత్రి అయితే ఇంత పెద్ద దేశం ప్రపంచంలోనూ రెండు అతిపెద్ద జనాభా దేశం బాగుండాలంటే రాహుల్ గాంధీని మనం ప్రధానమంత్రి చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి నిర్వాహకులకు మా బెల్లయ్య గారు కానీ మా బాలయ్య అందరు సీనియర్ నాయకులు ఉన్నారు, వీరందరికీ మీ అందరూ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా ఇంక్రెడిట్ సార్ చాలా బోలా మనిషి, ఏదడిగినా ఇది చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఆయన మా అందరికి చెప్పి ఇప్పుడు ట్రైనింగ్ క్యాంప్ అని చెప్పి చూసినా తప్పకుండా పెట్టిస్తారు అందరికీ. ఆ తర్వాత ఇప్పుడు మన నరేష్ రాథోడ్ గారు ఒక్క నిమిషం. సభకు నమస్కారం, అందరికీ జై జగత్. ఈ ట్రైనింగ్ శిక్షణ శిబిరంలో భాగంగా మేము 8 గ్రూపులుగా విడిపోయి అందరము 8 తాండాలు గూడాల్ని గ్రామాలకి చెంచు గ్రామాలకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యల మీద అవగాహన కల్పించుకొని వారి యొక్క మౌలిక సదుపాయాలు కావచ్చు, భూమి రికార్డుల్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, వైద్య సౌకర్యాలు కావచ్చు, వాటన్నిటి మీద ఒక మెమోరాండం తయారు చేసి మా అందరి తరపున మా చైర్మన్ ట్రైకార్ చైర్మన్ గా బెల్లానాయక్ గారు, బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా మంత్రివర్యులకు ఈ యొక్క మెమోరాండం ని సమర్పిస్తున్నారు. దయచేసి మా అందరి తరపున మీకు విన్నపం ఏంటంటే ఈ గిరిజనుల సమస్యలు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ పరంగా సత్వరమైనటువంటి చర్యలు తీసుకోవాలని మా అందరి తరపున సవినయంగా వేడుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్రానికి 6 సంవత్సరాలు పిసిసి ప్రెసిడెంట్ గా ఉండి మా అందరికీ, అంటే నేను డిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కూడా చాలా అంటే ప్రజలు ఎట్లా పోవాలని నేర్పించిన ఘనత మా ఉత్తమ్ సార్కి దక్కింది. ఆ రోజు క్యాడర్ లేనప్పుడు కూడా క్యాడర్ని కాపాడి 6 సంవత్సరాలు పార్టీని కాపాడిన ఘనత కూడా సార్కి దక్కింది. ఇవాళ పెద్దలు గౌరవనీయులు మన మేజర్ ఇరిగేషన్ భారీ నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ గారి గారిని మాట్లాడాల్సింది కోరుతా ఉన్నాం. హలో హలో బాబు, సౌండ్ పెంచమ్మా. సౌండ్ అయిపోయి ఎక్కడ కొద్ది రోజు వాళ్ళు మంచి. హలో 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 ప్రియ మిత్రుడు, నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ నాయక్ గారు, గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, గౌరవ రాష్ట్ర R&B అండ్ సినిమాటోగ్రఫీ మంత్రి డైనమిక్ కొమ్మిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీకి వారి ఐఏఎస్ ఉన్నత ఉద్యోగం త్యాగం చేసి కాంగ్రెస్ పార్టీకి వాలంటీర్ సర్వీస్ చేస్తున్న మరి గౌరవనీయులు కె రాజు గారు, మరి ప్రియ మిత్రులు చైర్మన్ ట్రైకార్ బెల్లయ్య నాయక్ గారు. మీలో చాలా మంది తెలియకపోవచ్చు, బెల్లయ్య నాయక్ ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది నేనే. ఓకే. గౌరవ శాసనసభ్యులు జేవీ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు డాక్టర్ జతాయత్ రామచంద్ర నాయక్ గారు,
గౌరవ శాసనసభ్యులు బాలునాయక్ గారు, గౌరవ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు రామ్దాస్ నాయక్ గారు, గౌరవ గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ కోట్నాథ్ తిరుపతి గారు, ట్రైనింగ్ క్యాంప్ ఇన్ఛార్జ్ రాహుల్ బల్ దత్తా గారు, ట్రైకోర్ జీఎం కె శంకర్రావు గారు, మరి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కర్ణాటి లింగారెడ్డి గారు, మరి గౌరవ తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామ్యుల్ గారు, గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ తిరుమలకొండ అన్నపూర్ణ గారు, గౌరవ హాలియా మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి గారు, గౌరవ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మాధవి గారు, ఇక్కడికి చేసిన డెలిగేట్స్ అందరికీ కూడా పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తూ ద్వారదాసు రామరావు. మీలో చాలా మందికి తెలుసు, తెలియని కొంతమందికి ఏం చేస్తుంటే నేను ఈ ప్రాంతంలో అంటే కోదాడు, హుజూర్నగర్, నల్గొండ ఎంపీగా 7 సార్లు వరుస గెలిచిన. నేను ఇంత సుదీర్ఘకాలం ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావడానికి ఒక కారణం ఈ ప్రాంతంలో లంబాడాలతో ఉన్న నా అత్యంత సన్నిహిత సంబంధం. నేను మీ భాష కూడా మాట్లాడతా. మీ తండల్లో చాలా రోజులు మీతో గడిపిన వ్యక్తిని. మరి మీ సమస్యలు, మీ ఇష్యూస్ తండ స్థాయి నుంచి జాతీయ స్థాయి నుంచి అనేక సందర్భాల్లో మీ పక్షాన పోరాడిన మీ ఉత్తమనని. ఈరోజు రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్ 10% ఇంప్లిమెంట్ అయితే అందులో ఒక 1% కి నేను కూడా దోహదపడ్డా. ఎట్లంటే మీకు చెప్తా, రాజు గారు, టీఆర్ఎస్ పార్టీ 2014లో అధికారంలో వచ్చింది. నేను పదే అసెంబ్లీలో ఉన్నప్పుడు అసెంబ్లీలో, పార్లమెంట్లో ఉన్నప్పుడు పార్లమెంట్లో ఎందుకు మీకు ఈ రిజర్వేషన్స్ పెంచడం లేదు అనేది అడిగేది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే మేము కేంద్రం పంపించినది, కేంద్ర ప్రభుత్వం అడిగితే మాకు ప్రపోజల్ అదేది. నేను పార్లమెంట్లో ఒక సందర్భంగా మరి ఒక రిటర్న్ క్వశ్చన్ కి సప్లిమెంటరీగా ఆనాడున్న ట్రైబల్ మంత్రి అసలు తెలంగాణ ప్రభుత్వం మాకు ప్రపోజల్ పంపలేదు అన్నాడు. రైటింగ్ లో ఇచ్చిండు, పార్లమెంట్ జవాబు చెప్పిండు. దాన్ని పట్టుకొని పెద్ద ఇష్యూ చేసినాం. రాష్ట్రం మొత్తం కూడా అట్టుడిపోయింది. బీఆర్ఎస్ వాళ్ళు మేము పంపినామని, బీజేపీ వాళ్ళు మీరు పంపలేదని. బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలా మరి దిష్టిమూలు తగలబెట్టిండ్రు, బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ దిష్టిమూలు తగలబెట్టిండ్రు. ఆ ఇష్యూ ఎంత వేడెక్కిందంటే దాని పర్యవసనమే అప్పుడు కేసీఆర్ ఏ కేంద్ర ప్రభుత్వం కోసం వెయిట్ చేయలే, ఏం చేయలే. 9 ఏళ్ళు ఆపెట్టినా సింపుల్ గా ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చేసి రిజర్వేషన్ పెంచేసిండు. ఆ రోజు తర్వాత కూడా రాజుగారు నేను పదే అడిగేవాడిని, 2014 నుంచి వీళ్ళకి రిజర్వేషన్స్ పెరగాల్సిన అవసరం ఉండే, మీరు 8-9 ఏళ్లు డిలే చేసిండ్రు, ఆ బ్యాక్లాగ్ కూడా వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి మీ పక్షాన పోరాడిన వ్యక్తిని. అదేవిధంగా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టబద్ధత క్రియేట్ చేసిన వాళ్ళలో ఆ కేబినెట్ లో కూడా నేను మంత్రిని. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కి చట్టబద్ధత మేము సృష్టించడము. అంటే ఎస్సీలకి ఎస్టీలకి మీ జనాభాకి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపు చేయాలి అనే దానికి చట్టబద్ధత కల్పిస్తే ఆ తర్వాత 10 ఏళ్ల పాటు వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం దానికి అనుగుణంగా ముందుకు పోలేదని చెప్పి మనం చేస్తాను. నాకు ఇప్పుడు సంపూర్ణ నమ్మకం ఉంది. మరి దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు, అణగారిన వర్గాలు, బలహీన వర్గాలపై నిరంతరం పోరాడే సుదీర్ఘ ప్రియ మిత్రుడు బట్టి విక్రమార్ గారు ఇప్పుడు రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వారి చేతిలో ఉంది. నాకు ఏమీ సందేహం లేదు, మీరు అడిగిన కోరికలన్నీ ఈరోజు తీరిపోతాయి. మరి తప్పనిసరిగా ఎస్టీలకి బడ్జెట్ లో మీ జనాభాకి అనుగుణంగా 10% ఉంటుందని చెప్పి బట్టి గారి పక్షాన నేను హామీ ఇస్తున్నాను. చేతబట్టి బట్టి గారు, వెంకటరెడ్డి గారి తరఫున 10% కంటే తక్కువ కాకుండా
మీ బడ్జెట్ ఉంటుందని చెప్పి నేను ఈరోజు ఈ రాష్ట్ర కేబినెట్ సభ్యునిగా మరి భట్టి గారి మిత్రులుగా నేను ప్రకటిస్తున్నా. అదేవిధంగా గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రాజు గారు గ్రామ పంచాయతీలు అప్పుడు 8,000 ఉంటే 12,500 పంచినాయి. అన్ని తండాలను గ్రామ పంచాయతీ చేసిండు. కానీ గ్రామ పంచాయతీలు చేసిరు కానీ గ్రామ పంచాయతీలకి మౌలిక సదుపాయాలు కల్పించలేదు. నేను ఎమ్మెల్యేగా ఎంపీగా చాలా ఈ తండలో తిరుగుతూ సర్పంచులు చెట్ల కింద వాళ్ళ ఇళ్లలో కూర్చొని పనులు చేసుకునేది. అంగన్వాడీ బిల్డింగ్స్ లేవు, స్కూల్ బిల్డింగ్స్ లేవు, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లేవు. నేను ఎంపీ ఉన్నప్పుడు పెద్ద ఎత్తున అక్కడ కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలతో సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చి నేను ప్రాతినిధ్యం వహిస్తున్న మరి పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా చోట్ల కొంతలో కొంత ఈ మౌలిక సదుపాయాలు కల్పించే ప్రయత్నం చేసిన. నేను ఈరోజు భట్టి గారు, వెంకటరెడ్డి గారు వీళ్ళ తరఫున మీకు హామీ ఇస్తున్నాం. ప్రతి తండలో గ్రామ పంచాయతీ బిల్డింగు, ప్రతి తండలో విద్యార్థుల స్ట్రెంత్ అనుగుణంగా స్కూల్ బిల్డింగు, ప్రతి తండలో అంగన్వాడీ బిల్డింగు, ప్రతి తండలో మరి ఒక తండకో 2 తండకో ఏదో విధంగా ప్రభుత్వం నుంచి వైద్యం కోసం ఏదో ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి సుదీర్ఘ మిత్రులు భట్టి గారు, వెంకటరెడ్డి గారి తరఫున మేము హామీ ఇస్తున్నాం. మీడియా మిత్రుల ద్వారా ఇది రాష్ట్రం అంతటా పోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇంకోటి చెప్పాలి మీకు, నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఇప్పుడు తెలంగాణలో సీనియర్ మోస్ట్ మెంబర్ నేనే. నా సుదీర్ఘ రాజకీయ అనుభవంతో నేను మనం చేస్తున్నా, మన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సోషల్ జస్టిస్ కి, ఇంక్లూజివ్ గ్రోత్ కి మనం కమిటెడ్. రాహుల్ గాంధీ గారి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి వరకు సామాజిక న్యాయం మన మూల సిద్ధాంతాల్లో ఉందని అనే విషయం మనం పదే పదే మనం జనంలో కూడా తీసుకుపోవాలి. నేను చాలా మంది జాతీయ స్థాయిలో నేను భారత రాష్ట్రపతి దగ్గర పనిచేసిన, మరి ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా, పీసీ ప్రెసిడెంట్గా ఉన్నా, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నా. కానీ సామాజిక న్యాయం పట్ల దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు, అణగారిన వర్గాలు, బలహీన వర్గాల పట్ల నిజమైన మరి వాళ్ళని అభివృద్ధి చేయాలి, వాళ్ళ అభివృద్ధికి పాటుపడాలని నిరంతరం కోరుకునే వ్యక్తి మన ప్రియతమ నాయకుడు, కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు. నేను ఇంకా చాలా మంది నాయకులు డాష్ మీద స్పీచ్లు ఇవ్వడానికో ఏదో విధంగా అదొక ప్లాట్ఫామ్ లాగా ఉపయోగిస్తారు. కానీ నా అదృష్టంగా రాహుల్ గాంధీ గారిని నేను చాలా దగ్గర నుంచి చాలా ఇండ్లు గమనించాను. నిజంగా జెన్యూన్ ఎంపతి, సీరియస్ గా ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీలకి, వీకర్ సెక్షన్స్ కి మరి మంచి చేయాలి, కాంగ్రెస్ పార్టీ ద్వారా సామాజిక న్యాయం చేయాలి, ఇంక్లూజివ్ గ్రోత్ తీసుకురావాలి అని రాహుల్ గాంధీ గారి కోరిక కూడా మన తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాం. ఇంకో విషయం చెప్పాలి, ఇక్కడ వేదిక మీద కింద ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళం కాబట్టి నాకేమి సందేహం లేదు, జాతీయ రాజకీయాలు ఏ విధంగా ముందుకు పోతున్నాయో చూస్తుంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మరి చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఉండిందో 2029లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. రాహుల్ గాంధీ గారి మన ప్రధానమంత్రి కాబోతున్నారు. మన దేశానికే మంచి రోజులు రాబోతున్నాయి. అదేవిధంగా మరి మన ప్రభుత్వంలో కూడా మీరు చాలా చాలా విషయాలు రాసిచ్చారు. తప్పనిసరిగా వీఆర్ కమిటెడ్ ఫర్ సోషల్ జస్టిస్, వీఆర్ కమిటెడ్ ఎస్సీస్, ఎస్టీస్, బీసీ, మైనారిటీస్, వీకర్ సెక్షన్ ఇష్యూస్ లో మేము అందరం కూడా కమిటెడ్ ఉన్న విషయం మేము గంటాపదంగా ఈ వేదిక నుంచి మీ అందరికీ మనవి చేస్తున్నాం. మీరు చూస్తున్న మనం చేస్తున్న కార్యక్రమాలు ప్రతిపక్షాలు ఏమో అనొచ్చు, ఇళ్ల విషయంలో కానీ,
రేషన్ కార్డు విషయంలో కానీ భారతదేశంలో ఎక్కడా జరగని విధంగా మరి రేవంత్ రెడ్డి గారు భట్టి గారి నాయకత్వంలో వ్యవసాయ కూలీలకి సంవత్సరానికి 12,000 ఇస్తున్న మొదటి ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఇళ్ల విషయంలో మీరు కోరినట్టుగా గిరిజనులకి డెఫినెట్లీ మీకు సముచిత సంఖ్యలో ఇవ్వబోతుందని చెప్పి మనం చేస్తున్నాం. రాష్ట్రంలో నిరుపేదలందరికీ అంటూ నేను ఇలా రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాము. అందరికీ స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ జరిగిన విధంగా ప్రతి నిరుపేదలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీలకి, వీకర్ సెక్షన్స్ కి, అణగారిన వర్గాలకి, పేదలకి అందరికి కూడా మరి వచ్చే నెల నుంచి ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్నబియ్యం ఉచితంగా ఇవ్వబోతుంది మన కాంగ్రెస్ ప్రభుత్వము. అదేవిధంగా ఇళ్ల విషయంలో కూడా మీకు నేను అంటే నిస్సందేహంగా వితౌట్ ఎనీ డౌట్ కేటగిరీగా అష్యూరెన్స్ ఇస్తున్నా. ఎస్టీల విషయంలో 5+1 మరి ఎస్టీలకి మీకు తెలుసు 6 లక్షల రూపాయలు. మేము మళ్ళీసారి బట్టి అవ్వడం కాబట్టి ఆ ధైర్యంతో చెప్తుంది, ఎందుకంటే మొత్తం ఖజానా వారి చేతిలో ఉంది కాబట్టి. ఎస్టీలకు ఇళ్ల విషయంలో కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి ఇంకా మిగిలిన 4 ఏళ్లలో మరి రాష్ట్రంలో అరువులో ఉండి ఇల్లు లేకుండా ఏ ఒక్క ఎస్సీ ఎస్టీ లేకుండా మేము మంజూరు చేస్తామని చెప్పి కూడా నేను మాటిస్తున్నా. అదేవిధంగా మిత్రులారా, రాజకీయంగా కూడా మరి అన్ని విధాలుగా మీరు చెప్పే ప్రతి అంశం మేము 24 గంటలు అందుబాటులో ఉండేవాళ్ళం. మీరు చెప్పే అన్ని విషయాలు కూడా మేము పరిగణలోకి తీసుకొని తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీలో మీకు సముచిత స్థానం, గౌరవం, మర్యాద, గుర్తింపు ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ ఆశంసిస్తున్నా. మీరు ఇక్కడ కేవలం 100 మంది ఉండొచ్చు. మీరు 100 మంది పోయి మరో 100 మందిని తయారు చేయాలి. 10,000 మంది బయలుదేరాలి. కాంగ్రెస్ పార్టీ ఆదివాసుల ఎంబడి ఉంటుంది, లంబాడీల ఎంబడి ఉంటుంది, గోండ్ల ఎంబడి ఉంటుంది, కోయల ఎంబడి ఉంటుంది, మరి ఎస్టీలు, గిరిజనుల ఎంబడి కాంగ్రెస్ పార్టీ ఏకైక పార్టీ నిలబడని చెప్పి మనం చేస్తున్నారు. మీ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ప్రకారం మిగిలిపోయిన వాళ్ళకి భూములిచ్చే బాధ్యత మాది. అన్ని విధాలుగా మరి గిరిజనుల జీవితాల్లో వెలుగు ఉండే విధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. నేను మనస్ఫూర్తిగా కె రాజు గారిని ఈ ట్రైనింగ్ క్యాంపు ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గతంలో నేను ప్రిన్సిపల్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అప్పుడు మనం చేపట్టిన ఎస్సీ ఎస్టీ ప్రోగ్రామ్ ఏది ఉండండి, లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలో మరి మీలో మంచి లీడర్షిప్ డెవలప్ చేయాలని, కాంగ్రెస్ పార్టీని బలపరచాలని రాజుగారు మేము చాలా కష్టపడ్డాం. దాని పర్యావసనమే ఆ రోజు చూడండి, ఈ రోజు చూడండి, ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ గెలిచింది. మరి మిత్రులారా, చాలా సంతోషం. మరి మీరు వచ్చిండ్రు, నాగార్జున సాగర్ లో వాళ్ళు ఉన్నారు. మీ ఓపికకి, మీ చిత్తశుద్ధికి, మీ కమిట్మెంట్స్ కి మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ, ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు చేసిన వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా నేను అప్రిషియేట్ చేస్తూ, తప్పనిసరిగా ఇటువంటి ట్రైనింగ్ క్యాంప్ రాజుగారు ఐ టోటలీ సపోర్ట్ అండ్ ఎండోర్స్. ఇది ఇంకా ముందుకు తీసుకుపోవాలి. తప్పనిసరిగా మేమందరం కూడా భట్టి గారు, వెంకటరెడ్డి గారు, మేము మీ ట్రైనింగ్ క్యాంపులు ఎక్కడ ఉంటే అక్కడ మమ్మల్ని రమ్మంటే వస్తాం, మమ్మల్ని సపోర్ట్ చేస్తామంటే చేస్తాం. అన్ని విధాలుగా మా మద్దతు, మా సహకారం అన్ని విధాలుగా మీ ఎంబడి ఉంటామని చెప్పి నేను మనవి చేస్తూ, ఇక ఇంకా మాట్లాడింది కానీ భట్టి గారు మాట్లాడాలి. అదేవిధంగా హైదరాబాద్ పోవాలి. హైదరాబాద్ లో భట్టి గారి చాలా ముఖ్యమైన సమావేశం కాబట్టి మీ అందరినీ కలవడం, కొంత సమయం గడపడం నాకు ఎంతో సంతోషంగా ఉంది, సంతృప్తిగా ఉందని చెప్పి మనం చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్.
చాలా మంచి మెసేజ్ ఇచ్చినారు సార్ మీరు మా అందరికి ఇన్స్పిరేషన్ ఇచ్చినారు. నెక్స్ట్ సూర్యాపేటలో వాళ్ళు పెడతారట సార్కి గెలవని చెప్పిన వాళ్ళందరూ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత ఇక్కడ ఆదివాసులు ఇక్కడ శ్రీ ఆదివాసీ సమ్మేళనానికి కోరయ్య ప్లీజ్ డిప్యూటీ సీఎం గారు పక్కకు ఓకే ఓకే సార్. పెద్దలు గౌరవనీయులు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు మన భట్టి విక్రమార్క గారు మాట్లాడకుండా ఒక్క నిమిషం. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం దాకా అన్న పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని తేవడంలో చాలా పెద్ద కృషి చేసినారు అన్న. కాబట్టి వారందరికీ కూడా మనం అందరం ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని మాట్లాడుతూ కోరుతా ఉన్నాం. అన్న ఒక్క నిమిషం అన్న, మన గద్దర్ అన్న కొడుకు మన అందరికి పరిచయం అన్న, ఒక్కసారి ఒక రిప్రజెంట్ ఇస్తున్నాడు తమ సూర్యం గారు. ఒక్క నిమిషం. పరిచయం లేదు. నేను బెల్లన్న ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆఫీస్లో కూర్చొని డిజైన్ చేసినప్పుడు ఉన్నాను మీతో కలిసి. తర్వాత ఉత్తమ్ సారు, రాజు సారు, పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ. 6 ఆగస్టు రోజు నాన్న వర్ధంతి రోజు సార్ మంత్రి వర్గం మొత్తం అంతా చర్చించుకొని 3 అంశాలు ఫౌండేషన్ కి ఇవ్వడం జరిగింది. ఒకటి నెక్లెస్ రోడ్ లో నాన్న కోసం కల్చరల్ అండ్ మెమోరియల్ సెంటర్ ని ప్రకటించారు సార్. అట్లాగే ఫౌండేషన్ కి ఒక 3 crores రీసెర్చ్ చేయడానికి అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఇది రిప్రజెంటేషన్స్ ఇస్తూ ఉన్నాము. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రకటన నాన్న కోసం అని చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రిప్రజెంటేషన్ మళ్ళీ ఒకసారి డిప్యూటీ సీఎం గారికి ఇస్తున్నాం సార్. మన సాంప్రదాయం కదా నువ్వు రా, ఒక సాంప్రదాయ ప్రకారం మన నారాయణకి ఎప్పుడు తెచ్చుకొచ్చింది. डिग्री मैं डिग्री डिग्री मैं डिग्री अब डिग्री मैं डिग्री ढीलो ढीलो प्रदेश ढीलो पद्माबाई यादव पद्माबाई సభాధ్యక్షులు జై భీమ్ జై భీమ్ జై సంవిధాన్. సభాధ్యక్షులు సోదరులు మరి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి డిజైన్ చేసుకుని గత కొన్ని రోజులుగా ఇక్కడ చూస్తున్నటువంటి మిత్రుడు బెల్లయ్య నాయక్ గారు చైర్మన్ ట్రైకర్ గారికి, అట్లాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అట్లాగే మరో గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఇటువంటి ట్రైనింగ్ ప్రోగ్రాంని దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి వారందరినీ కూడా ట్రైనింగ్ చేస్తూ నాయకత్వ లక్షణాలతో ఈ దేశంలో ముందుకు తీసుకొని పోవడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఐఏఎస్ పోస్ట్ ని తృణప్రాయంగా వదిలేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే ఈ దేశంలో సామాజిక న్యాయం జరుగుతుందని, అది కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో జరుగుతుందని చెప్పి భావించి ఆ పోస్ట్ వదిలేసి మనందరి కోసం వాలంటరీగా పనిచేస్తున్నటువంటి నేషనల్ కోఆర్డినేటర్ శ్రీ కె రాజు గారికి,
అట్లాగే స్థానిక శాసనసభ్యులు మిత్రులు జయవరెడ్డి గారికి, ప్రభుత్వ వైపు శాసనసభ్యులు జతావత్ రామచంద్ర నాయక్ గారికి, మరో గౌరవ శాసనసభ్యులు బాలు నాయక్ గారికి, మరో గౌరవ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు శ్రీ రామదాస్ నాయక్ గారికి, అట్లాగే గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ భారత యాత్రికుడు కొట్నాయక్ తిరుపతి గారికి, ట్రైనింగ్ క్యాంప్ ఇన్ఛార్జ్ రాహుల్ బాల్ దత్తా గారికి, అట్లాగే శంకర్రావు గారు, కర్ణాటి లింగారెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ లీడర్ వారికి, తిరుమలకొండ అన్నపూర్ణ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ గారికి, మరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నిత్యం ప్రజల్లో ఉంటూ పేదల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి శంకర్ నాయక్ గారికి, అట్లాగే శేఖర్ రెడ్డి గారు హానబుల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, మందుల శామ్యుల్ గారు మరో గౌరవ శాసనసభ్యులు వారికి, కార్యక్రమానికి నావిక గారికి, మరి ఈ ట్రైనింగ్ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి దాదాపు వారం రోజుల పాటు చాలా క్రమశిక్షణతో కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని, సిద్ధాంతాల్ని, కాంగ్రెస్ పార్టీ గిరిజనుల కోసం తీసుకొచ్చిన చట్టాల గురించి, ఆ చట్టాల అమలు కోసం నాయకత్వ లక్షణాలతో ప్రజల్ని సమీకరించి ఆ చట్టాలన్నీ అమలు చేసుకునే కార్యక్రమంలో ముందుకు ఎలా వెళ్ళాలి అనేటువంటి దానిపైన సంపూర్ణమైనటువంటి సమగ్రమైన శిక్షణ పొందినటువంటి మీ అందరికీ దాదాపు 105 మంది సభ్యులు ఇక్కడ ఉండి ట్రైనింగ్ తీసుకున్నారని చెప్తున్నారు. వారందరికీ, అట్లాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం సహకరించినటువంటి ప్రతి వ్యక్తికి, మిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ఈ ట్రైనింగ్ కార్యక్రమంలో పాలు పంచుకోవటానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు రాజు గారికి, అట్లాగే బెల్లయ్య నాయక్ గారికి, రాష్ట్ర మంత్రి మండలందరి తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మనం మాట్లాడుకున్నటువంటి అన్ని అంశాలు కూడా చాలా గొప్ప విషయాలు. నేను ఎక్కడో చదివాను ఒక దగ్గర, ఈ భూమి మా తల్లి లాంటిది, ఈ భూమి మీద పారుతున్నటువంటి నదులన్నీ మా రక్త మాంసాలతో సమానమైనటువంటి, ఈ భూమి నుంచి మమ్మల్ని పారదోలినా, ఈ భూమిని మా నుంచి మీరు లాక్కున్నా మేము జీవం లేని శవాలు లాంటిటువంటి వాళ్ళు అని చెప్పి ప్రతి గిరిజనుడు భావిస్తాడని ఒక ఆఫ్రికా సంబంధించినటువంటి కవి చాలా స్పష్టంగా రాశాడు. అంటే ఆదివాసీలు ఈ భూమిని, అడవిని తల్లిలాగా, దేవుళ్లాగా కొలుస్తూ, ఆరాధిస్తూ, ప్రతి చెట్టుని, ప్రతి పుట్టని ఆరాధిస్తూ ఆ చెట్టుని కాపాడతారు, ఆ పుట్టని కాపాడతారు, ఆ నదిని కాపాడతారు, అక్కడ ఉన్నటువంటి ఆస్తుల్ని కూడా కాపాడుకుంటూ వాటన్నిటిపైన హక్కుల్ని పొందుతూ జీవనం సాగించేటువంటి ఆ గిరిజనులు, ఆదివాసీలు సంబంధించిన హక్కులు కాలక్రమేణా వచ్చినటువంటి వలస పాలకుల వల్ల కానీ, లేకపోతే వీళ్ళ పైన ప్రేమ లేనటువంటి పాలన చేస్తున్నటువంటి ప్రభుత్వాలు కానీ పూర్తిగా దూరం చేశాయి. అటువంటి సందర్భాల్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు తీసుకొచ్చిన చట్టాల గురించి మొత్తం మనంతా సౌకర్యంగా తెలుసుకోవటమే కాకుండా వాటిని అమలు చేయడం కోసం కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది చేసే సందర్భంలో ఆదివాసీల గొప్పతనాన్ని కూడా, ఏదో కేవలం అడవిలో బతు, అడవిలో ఉన్నటువంటి సంపదను మాత్రమే పరిమితమై మనం జీవనం సాగించినటువంటి పరిస్థితి కూడా కాదు. ఈ దేశం పరాయి పాలనలో ఉంటే ఈ దేశ స్వాతంత్రం కోసం కూడా మిగతా గొప్ప నాయకులు ఏ రకంగా అయితే పోరాటం చేశారో వాళ్ళతో సమానంగా ఇంకా ఒక అడుగు ముందుకేసి వీరోచితంగా కూడా పోరాటం చేసి ఈ దేశ స్వాతంత్రం కోసం వాళ్ళంతా ముందుండి నడిపించారు. అది జార్ఖండ్ అంటే మనకు సంబంధించిన బిర్సా ముండా గారు కానీ, మన రాష్ట్రంలో ఉన్నటువంటి కొమరం భీమ్ గారు కానీ, ఇటువంటి రామ్జీ గోండ్ గారు కానీ, ఇటువంటి వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున సాయుధ పోరాటం చేసి రాష్ట్రం కోసం వాళ్ళ ప్రాణాలు కూడా అర్పించారు ఈ దేశ స్వాతంత్రం కోసం. అంటే స్వాతంత్ర పోరాటంలో కూడా ఎక్కడ వెనకడు వేయలే, ముందుండి నడిపించినటువంటి గొప్ప ధీరోదాత్తులు పుట్టినటువంటి
గిరిజనులకు సంబంధించినటువంటి హక్కుల పైన ఈరోజు మనం చాలా సంవత్సరాలు 75 సంవత్సరాలు పైబడి ఈరోజు స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత వాటిని ఎలా పొందాలని చెప్పి మనం ఆలోచన చేస్తూ ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. నేను మీ అందరికీ ఒక విషయం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ దేశంలో హక్కుల కోసం మనం పోరాటానికి కావాల్సినటువంటి శక్తిని, మనోధైర్యాన్ని నిటారుగా నిలబడి ప్రశ్నించడానికి కావాల్సిన ధైర్యాన్ని, స్వేచ్ఛను కూడా ఇచ్చింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇది తప్ప ఇంకే పార్టీ మనకి ఇవ్వలేదు. తీసుకొచ్చిన చట్టాలు చూస్తే ఒక్కొక్కసారి ఇప్పటికి కూడా వాటి లోతుగా అధ్యయనం చేస్తే చాలా ఆశ్చర్యం కలుగుతాయి. ఇంత గొప్ప చట్టాలు తీసుకొచ్చారని. ఇందాక రాజుగారు చెప్పినట్టు పీసా చట్టం గురించి కానీ, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ సంబంధించిన చట్టం కానీ, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ప్రొటెక్షన్ సంబంధించిన రైట్స్ యాక్ట్ని కానీ, లేకపోతే ఆర్ఓఆర్ యాక్ట్ని కానీ, రకరకాల యాక్ట్లన్నీ కూడా వాటన్నిటిని మించి సప్లానికి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ ఫండ్స్ సంబంధించిన చట్టాలు కానీ, ఇవన్నీ కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాత్రమే వచ్చాయి. ఈ వచ్చినటువంటి చట్టాలను సమగ్రంగా అమలు చేసుకున్నటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మనందరి పైన ఉంది. పార్టీ నాయకత్వం ఈరోజు సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ చాలా ప్రేమగా, అభిమానంతో ఈ చట్టాలన్నీ చేసి మనకిచ్చారు. మరి ఇచ్చిన చట్టాలను అమలు చేసుకునేటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీలో నాయకులుగా, కార్యకర్తలుగా పనిచేస్తున్న మనందరి పైన ఉంది. వాటిని అమలు చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటే అది మన దౌర్భాగ్యం. అటువంటి పరిస్థితి నుంచి ముందుకొచ్చి మేము చట్టాలు తీసుకొచ్చి మీకు అందించాం. వాటిని అమలు చేసుకునే బాధ్యత మీరంతా తీసుకోవాలని చెప్పి అదే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ రాజుగారి నాయకత్వంలో ఈరోజు దేశవ్యాప్తంగా ఇటువంటి ట్రైనింగ్ క్యాంప్స్ ని 2026 కల్లా కనీసం 20,000 మంది సైనికులను తయారు చేసి ట్రైనింగ్ చేసి హక్కులు పొందడం కోసం కావాల్సిన కార్యక్రమాలు చేపడతాం. అందులో మొదటిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి ఇక్కడ మొదలై 7 రోజులు మీరు ట్రైనింగ్ పొంది సక్సెస్ఫుల్ గా, చాలా డిసిప్లిన్ గా, సక్సెస్ఫుల్ గా ట్రైనింగ్ పొంది రేపొద్దున భవిష్యత్తులో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడి నుంచి వెళ్లి మీరు ఇంకో 10,000 మందిని తయారు చేసే కార్యక్రమాన్ని బాధ్యతను తీసుకునేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మేమంతా పాల్పంచుకుంటున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట చాలా స్పష్టంగా చెప్పారు. పక్కన వెంకటరెడ్డి గారు కూడా చెప్పారు. ఎస్సీ ఎస్టీ సప్లానికి సంబంధించిన నిధుల్ని తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పారు. ఆర్థిక శాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా, ఫైనాన్స్ శాఖను చూస్తున్నటువంటి వ్యక్తిగా తూచా తప్పకుండా ఎస్సీ ఎస్టీ సప్లానికి సంబంధించిన నిధుల్ని తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే ఆ శాఖను చూస్తా ఉన్నాను కాబట్టి మా మంత్రులు చెప్పినటువంటి సలహా సూచనల్ని తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత తీసుకుంటామని కూడా చాలా స్పష్టంగా మీ అందరి సమక్షంలో ఈరోజు మాటిస్తా ఉన్నాం. ఇది బాధ్యత మనం. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని చట్టబద్ధంగా తీసుకొని రావడం కోసం ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో చీఫ్ విప్ గా ఉన్నాను నేను. చీఫ్ విప్ గా ఉండి శాసనసభలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన శాసనసభ్యుల సమావేశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని ఆ సమావేశాల్లో స్పష్టంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంకి ఒక నివేదిక ఇచ్చాం. కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి ఆలోచన మేరకు ఈ చట్టాన్ని మన రాష్ట్రంలో తీసుకొని రావాలి, తీసుకొచ్చిన చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వ దృష్టికి శాసనసభ్యులుగా మేమందరం కలిసి వారి దృష్టికి తీసుకొని వచ్చి ఆ తీసుకొచ్చినటువంటి అంశాన్ని కేంద్రంలో ఆనాడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకొని వస్తే ఆనాటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎన్ఐసిలో రాజుగారు ఆ రోజు అక్కడ పనిచేస్తా ఉన్నారు కార్యదర్శిగా. యూపీఏ చైర్పర్సన్ గా సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాజుగారు అంతా డ్రాఫ్ట్ తయారు చేసి పంపిస్తే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ గారిని చైర్మన్ గా వేసి వారి నాయకత్వంలో ఆ రోజు చట్టాన్ని తయారు చేస్తే మళ్ళీ ఆ చట్టం తయారు చేసేటప్పటికల్లా నేను చీఫ్ విప్ నుంచి డిప్యూటీ స్పీకర్ గా వచ్చేసాను. ఆ డిప్యూటీ స్పీకర్ గా ఆ చట్టాన్ని సభలో పాస్ చేసింది నేనే. కాబట్టి ఆ చట్టాన్ని పాస్ చేసినటువంటి, మొదలుపెట్టినటువంటి వ్యక్తిగా, పాస్ చేసినటువంటి వ్యక్తిగా నాకు ఆ చట్టం గురించి సంపూర్ణమైన అవగాహన ఉంది. అదృష్టం కొద్దీ ఈరోజు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మా మంత్రి మండలి, కాంగ్రెస్ శాసనసభ్యులు అందరూ కలిసి ఈరోజు నన్ను ఉప ముఖ్యమంత్రిగా చేయటమే కాకుండా
ఆ ఫైనాన్స్ శాఖను కూడా నా దగ్గర పెట్టాను. ఆ చట్టాన్ని అమలు చేసే బాధ్యతను తప్పనిసరిగా తీసుకుంటానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఉన్నాను. ఇప్పటికే మేము రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీస్ కి ఓ సమావేశం పెట్టి చాలా స్పష్టత కూడా ఇచ్చాం. నేను ఈ శాఖల్లో ఎస్సీ ఎస్టీ సప్లానికి సంబంధించిన నిధులు సంపూర్ణంగా చట్ట ప్రకారం అమలు చేస్తున్నారా లేదా ఒక ప్రత్యేకమైన నివేదిక తయారు చేసి శాఖల వారిగా సబ్మిట్ చేయాలని చెప్పాం. 2-3 రోజుల్లో మళ్ళీ ఆ రివ్యూ మీటింగ్ కూడా ఉంది. శాఖల వారీగా ఆ రివ్యూ కార్యక్రమం ఇప్పుడే మన R&D శాఖ సంబంధించి పంచాయతీరాజ్ శాఖ సంబంధించి వారి ప్రపోజల్స్ కూడా పంపించారు. మిగతా శాఖలు కూడా ప్రాసెస్ లో ఉన్నాయి. ఆ శాఖ అవన్నీ వచ్చిన తర్వాత వాటన్నిటిని అమలు చేసే బాధ్యత తీసుకుంటాం. 10% నిధుల్ని ఈ బడ్జెట్ లో 100% ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీకి. మీరు ధైర్యంగా ఊరు వెళ్ళి చెప్పండి. ఎంత ధైర్యంగా చెప్తారంటే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ చట్టానికి సంబంధించి అమలు చేసేటువంటి బాధ్యత ఏ ప్రభుత్వం అంత ధైర్యంగా తీసుకోలేదు. ఈ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం అధికారంలో ఉంది కాబట్టే మేము చేయగలుగుతున్నాం. ఈ ఇందిరమ్మ రాజ్యాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి పైన ఉందని చెప్పి ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. అలా చెప్పి కార్యక్రమం చేయండి. ఎందుకంటే నేను చాలా ధైర్యంగా చెప్పగలుగుతున్నా. ఇవాళ మిత్రులు మాట్లాడుతూ ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిఎల్పి లీడర్గా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పీపుల్స్ మార్చ్ అని పాదయాత్ర చేసుకుంటూ ముందుకు వచ్చాం. గద్దర్ గారి కుమారుడు ఇప్పుడు ఈ రోజు మనకు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. వారు కూడా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు నాతో పాటు పెద్ద ఎత్తున ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యలపైన ఆయన జీవితాంతం చేసిన పోరాటాన్ని మాకు గుర్తు చేస్తూ ఆ ప్రజల నుంచి వచ్చే రిప్రజెంటేషన్స్ అన్నింటినీ కూడా మమేకమై వాటిని రేపొద్దున ఇందిరమ్మ రాజ్యం అధికారం రాబోతుంది, వచ్చిన తర్వాత వాటన్నింటినీ అమలు చేయాలని చెప్పి స్పష్టంగా మాటిస్తూ పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళాం. ఆ క్రమంలో భాగంగానే చాలా చోట్ల ఇల్లు లేని పేదవాళ్లు కానీ, హక్కులు కోల్పోతున్నటువంటి గిరిజనులు కానీ, హక్కులు కోల్పోతున్నటువంటి మిగతా దళితులు కానీ, లేకపోతే బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, మైనార్టీస్ కానీ, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు మా జీవితాలన్నీ బాగున్నాయి. కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మేమంతా కూడా కనీసం హక్కుల తర్వాత స్వేచ్ఛను కూడా కోల్పోయాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని రావాల్సిందే. దానికోసం మేమంతా నడుం బిగించి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్పి ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఈ ప్రజలకు మాటిచ్చి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన ఇందిరమ్మ రాజ్యం మీదే బాధ్యత. మీరు మోసే తీసుకొచ్చారు. తీసుకొచ్చిన ఇందిరమ్మ రాజ్యంలో తప్పనిసరిగా ఆనాడు మేము ఇచ్చినటువంటి హామీలన్నింటినీ అమలు చేసే బాధ్యత మేము తీసుకొని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ, మిగతా మంత్రిమండలి కానీ మేమందరం తీసుకొని దాన్ని ముందు తీసుకొని పోతున్నాం. అందులో భాగంగానే నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి కూడా మేము చాలా స్పష్టంగా చెప్పాం. ఇందిరమ్మ ఇల్లు పేదవాళ్ళందరికీ ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొని పోతాను. గత 10 సంవత్సరాలుగా ఇళ్లకు సంబంధించినట్టు కార్యక్రమం బంద్ చేశారు, కానీ ఇప్పుడు మొదలు పెడుతున్నామని చెప్పాం. ఇది దాదాపు 22,500 కోట్ల రూపాయలతో ఖర్చు అయ్యేటువంటి పథకాన్ని ఈరోజు మొదలుపెట్టాం. మొదటి దశలోనే ఇందిరమ్మ ఇల్లు సంబంధించి ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. ఎస్సీ ఎస్టీలకి మేము ప్రకటించినప్పుడు కూడా ఎన్నికలకు ముందు ఆ రోజు కూడా చాలా స్పష్టంగా చెప్పాం. అందరికీ 5 లక్షల రూపాయలతో అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. ఎస్సీ ఎస్టీలు ఉంటే వాళ్ళకి ఇంకో 1 లక్ష రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పాం. అదే ఇప్పుడు మంత్రి గారు కూడా చెప్పారు. మీకు తప్పనిసరిగా ఆ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతాం. సో ఇది మీరు ఊరూరు ప్రచారం చేయాల్సిన బాధ్యత కూడా మీదే. 10 ఏళ్ల తర్వాత మనకి ఇంటి కళ నెరవేరుతా ఉంది. ఆ కళను నెరవేర్చే కార్యక్రమం ఈరోజు ఇందిరమ్మ రాజ్యం తీసుకొని ముందుకు పోతా ఉంది. దీన్ని అందిపుచ్చుకున్నా మనం ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఈ పథకాన్ని అందిద్దామని చెప్పి దగ్గరుండి పేదవాళ్ళకి అందేటువంటి కార్యక్రమం కూడా మీరు తీసుకోవాలి. నాకు తెలిసి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎక్కువగా గిరిజనులు, దళితులు, బలహీన వర్గాలే ఉంటారు. సో ఈ పథకం 22,500 కోట్లతో ముందు మొదలుపెట్టేది. ఇదంతా పేదవాళ్ళకు ఉపయోగపడేది. కాబట్టి మీరే వారధులుగా ఉండి నిజంగా న్యాయంగా జరిగేటట్టుగా బాధ్యత తీసుకుని ప్రచార కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం. ఇంకో 2 అతిముఖ్యమైనటువంటి కార్యక్రమం బహుశా ఈ దేశ చరిత్రలోనే ఎక్కడా తీసుకోలేదు. ఎక్కడ అంటే ఎక్కడ తీసుకోలేదు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే
భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీల కుటుంబాలకి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని మేము నిన్న తీసుకుని చాలా స్పష్టంగా చెప్పాం. జనవరి 26 నాడు నుంచి మొదలు పెడతాం. అంటే భూమి లేని నిరుపేద కుటుంబాలు ఎవరుంటారు ఈ రాష్ట్రంలో? ఎక్కువ మొత్తంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉంటారు. సో ఇది దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఈ పథకం కింద మనం ఖర్చు పెట్టబోతా ఉన్నాం. సో మొదటి దశలో 6,000, రెండో దశలో ఇంకో 6,000 వేయబోతా ఉన్నాం. దీన్ని కూడా ఈ దేశంలో ఎక్కడా భూమి లేని నిరుపేద ప్రజలకి ఎవరు సాయం చేయలేదు. అది కేవలం ఆనాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు నాయకత్వంలో ఆ రోజు ఎన్ఎస్సీలో సెక్రటరీగా పనిచేసిన రాజు గారు, మన్మోహన్ సింగ్ గారు వీళ్ళందరూ కలిసి ఒక డిజైన్ చేసి మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబానికి మినిమం రూరల్ గ్యారంటీ, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఇచ్చి ఒక కార్డు ఇచ్చి ఈ దేశంలో పని చేసుకోవడానికి హక్కు నాకు ఉంది అని చెప్పి ఆ హక్కును కల్పిస్తూ తీసుకొచ్చినటువంటి చట్టమే ఒక విప్లవాత్మకమైనటువంటి చట్టం. ఏమాత్రం ఇంత రక్తం కూడా చిందించకుండా తీసుకొచ్చిన గొప్ప విప్లవాత్మకమైన చట్టం ఈ దేశంలో ఏంటంటే మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఆ స్కీమ్ లో పనిచేస్తున్నటువంటి భూమిలోని నిరుపేద కుటుంబాలందరికీ ఆ కూలితో పాటు ఇంకొక 12,000 రూపాయలు సంవత్సరానికి వాళ్ళకు వచ్చేటట్టుగా చేసేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు మన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో తీసుకొని వస్తా ఉంది. కాబట్టి దీన్ని కూడా మీరు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని ముందుకు తీసుకొని పోవాల్సిన బాధ్యత మనందరి పైన. అట్లాగే ఇంకో కార్యక్రమం కూడా అనౌన్స్ చేశాను కలెక్టర్స్ గా. రేషన్ కార్డ్స్ ఎవరి కోసం ఎక్కువ అవసరం ఉంటుంది? తప్పనిసరిగా పేద వర్గాల వరకే అవసరం ఉండేటువంటి రేషన్ కార్డ్స్ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వ కార్డులు ఇవ్వలే. ఈరోజు మనం అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇవ్వాలని సివిల్ సప్లైస్ శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో అది కూడా 5 రేట్స్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి నాంది పలికి కొత్త రేషన్ కార్డు ఇప్పించడం కోసం జనవరి 26 నుంచి మొదలుపెట్టాం. ఇది కూడా ఈ పేద గిరిజన వర్గాల పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి కార్యక్రమం. దీన్ని కూడా విరివిగా మీరు ప్రచారంలో తీసుకొని పోవాలి. ఎక్కడైనా అది కూడా ఇందిరమ్మ కమిటీలు వేసి ఆ కమిటీలన్నీ కూడా గ్రామాల్లో పూర్తిగా పర్యవేక్షణ చేసి ఆ లిస్ట్ ని ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వంలో ఇన్ఛార్జ్ మంత్రి గారు సంతకం పెట్టి శాంక్షన్ చేసి అందరికి ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఇలా మనం 3 అతి ముఖ్యమైనటువంటి దాంతోపాటు సరే రైతు భరోసా కూడా మనం అనౌన్స్ చేశాం. గతంలో 10,000 ఇచ్చి ఉంటే కాంగ్రెస్ వస్తే రైతు బంధు ఉండదని చెప్పారు. ఉండకపో అని ప్రచారం చేస్తున్న తరుణంలో ఉంచడం కాదు, ఇంకొక 2,000 అదనంగా దానికి యాడ్ చేసి 12,000 రూపాయలు మనం రైతు భరోసా జనవరి 26 నుంచి మొదలుపెట్టి పోబోతున్నాం. ఇది కూడా మీరు స్పష్టంగా, ఎందుకంటే మీరే ఇంటింటికి వెళ్లి ఓటు అడిగి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఇవాళ ధైర్యంగా తలెత్తుకొని ఆ రోజు మేము ఈ హామీలను ఇచ్చాం, మీకు చెప్పి ఓట్లు వేయించిన మా ప్రభుత్వం ద్వారా వీటన్నిటి కూడా చేపిస్తున్నాం అని చెప్పి ధైర్యంగా తలెత్తుకొని చెప్పగలిగేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని ముందుకు పోతా ఉందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఈ ట్రైనింగ్ కార్యక్రమంలో భాగంగా మరీ ముఖ్యమైనటువంటి ట్రైబల్ సంబంధించినటువంటి చట్టాల పేసా చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే బాధ్యత రివ్యూ చేస్తాం 100% దాన్ని అమలు చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం మేమందరం బాధ్యత తీసుకుంటాం. అట్లాగే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ సంబంధించిన చట్టాన్ని కూడా సంపూర్ణంగా అమలు చేస్తాం. ఎందుకంటే ఆ చట్టం మనందరికీ ఇష్టమైనటువంటి చట్టం, కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రధాన చట్టం. దాన్ని సంపూర్ణంగా అమలు చేస్తాం. అమలు చేసే క్రమంలో ఇంకో మాట కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాం సార్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళు ఈ చట్టం అమలు చేయటం వల్ల అడవులు నరుగుతా ఉన్నారు. పంట వేసుకునేది వర్షం వస్తే జొన్నలు జల్లి లేకపోతే మొక్కజొన్న జల్లి వదిలేస్తా ఉన్నారు. పండితే పండుతుంది, లేకపోతే లేదు. వాళ్ళు ఏమన్నా సైంటిఫిక్ అగ్రికల్చర్ చేసుకున్నారంటే ఎలక్ట్రిఫికేషన్ లేదు వాళ్ళకి, దానివల్ల చేయలేకపోతాము. అందుకే రివ్యూ చేసినప్పుడు మేము చాలా స్పష్టంగా ఏం చెప్పామంటే ఈ భూ పంపిణీ జరిగినటువంటి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద ఇచ్చినటువంటి భూములకు సంబంధించిన అన్ని భూముల్లో ఈ మధ్య కాలంలో హార్టికల్చర్ సంబంధించినటువంటి పంటలు ఏపుగా పెరగడానికి అవకాశం ఉన్నటువంటి క్రాప్స్ ఏమన్నా చూసి, ఉదాహరణకి చాలా మ్యాంగో కానీ లేకపోతే ఆయిల్ పామ్ కానీ
లేకపోతే ఆవకాడో కానీ ఇటువంటి పంటలు చాలా ఏపుగా పెరగటానికి చెట్లు ఏపుగా పెరుగుతూ ఉన్నాయి. అటువంటి హార్టికల్చర్ సంబంధించిన మొక్కలు కూడా వాళ్ళకి ఇస్తే అడవిలాగా పెరుగుతుంది. అట్లాగే వీళ్ళకి హక్కులు భూమి పైన వచ్చేటువంటి ఆ క్రాప్ ద్వారా వచ్చి ఈవెన్ బ్యాంబూ కూడా దాని ద్వారా వచ్చే ఆదాయం అంతా వాళ్ళకి వస్తుంది. సరే ఆదాయం వచ్చి అదేదో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అంటే మరి ఈ మధ్యలో బతికేది ఎట్లా అంటే ఈ మధ్యలో బతికేదానికి ఇంటర్ క్రాప్ వేయడానికి కూడా అవకాశాలు ఇవ్వాలి. ప్లస్ ఈ 5 సంవత్సరాలు మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద ప్రతిరోజు ఆ పంటలు వేసుకోవడానికి దానికి వేసేటువంటి కూలి కూడా వాళ్ళు లెక్క కట్టిస్తే కూలీ వస్తుంది, ఇంటర్ క్రాప్ వస్తుంది, పెద్ద హార్టికల్చర్ సంబంధించిన చెట్లు వస్తాయి, అడవి మిగిలి ఉంటుంది. అయితే వీటన్నిటికి కావాల్సిందల్లా కరెంట్ కావాలి. కరెంటు సంబంధించి అడవిలోంచి పోల్ చేయడానికి ఇబ్బందిగా ఉందనంటే మేము చాలా స్పష్టంగా చెప్పాం. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద ఇచ్చినటువంటి భూములన్నిటికీ సోలార్ పవర్ పెడతాం. ఆ సోలార్ పవర్ ద్వారా అక్కడ పూర్తిగా వాళ్ళకి ల్యాండ్ డెవలప్మెంట్ కింద బోర్లు వేసుకోవాలన్నా బోర్లు వేసుకోవడానికి కావాల్సిన ఖర్చును కూడా ఇస్తాం. గతంలో ఇందిరా జలప్రభ కింద ఏ రకంగా అయితే ల్యాండ్ డెవలప్మెంట్ చేసి డబ్బులు ఇచ్చామో ఈసారి కూడా వాళ్ళందరూ ల్యాండ్ డెవలప్మెంట్ కావాల్సిన డబ్బులు ఇస్తాం. ఒక స్కీమ్ తయారు చేసి పవర్ కోసం సోలార్ పవర్ పెట్టేసి వాళ్ళకే ఇస్తాం. దాని డబ్బులు కూడా మేమే కడతాం, గవర్నమెంట్ నుంచే కడతాం. ప్లాంటేషన్ హార్టికల్చర్ సంబంధించి కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తో సప్లై చేపిస్తాం. ఇంటర్ క్రాప్ సంబంధించి కూడా ఏర్పాటు చేస్తాం. వీటన్నిటిని సింక్రనైజ్ చేసి వాళ్ళందరికీ ఆ హక్కులు కల్పించడమే కాకుండా హక్కుల ద్వారా ఫలాలు కూడా సంపూర్ణంగా వచ్చేటట్టు చేస్తామని చెప్పి మొన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళతో ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ తో కూడా వీడియో కాన్ఫరెన్స్ చేసి స్పష్టంగా ఈ స్కీమ్ డిజైన్ చేయమని చెప్పాం సార్ వాళ్ళకి. ఈవెన్ పీసీసీ కూడా ఫారెస్ట్ మినిస్టర్ కూడా అందులో పంచాయతీరాజ్ మినిస్టర్ గారు కూడా కూర్చోబెట్టి దీన్ని డిజైన్ చేశాం. కాబట్టి చాలా ధైర్యంగా మీరు చెప్పండి, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ సంబంధించిన భూమి పైన సంపూర్ణమైన హక్కులు వచ్చేటట్టుగా చేసే బాధ్యత మీరు ట్రైనింగ్ పొందినటువంటి మీ అందరూ తీసుకుంటామని చెప్పి గ్రామాల్లో చెప్పండి. అట్లాగే ఇంకోటి రాజుగారు ఇంకోటి కూడా గుర్తు చేశారు. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అంటే ఏదో కేవలం భూమి పైన పట్టాలు ఇచ్చి ఆ భూమికి సంబంధించి ఒకటి కాదు, అడవి పైన వచ్చేటువంటి ఆదాయం అన్నిటిపైన అడవిలో ఉన్నటువంటి అన్ని వనరుల పైన వాళ్ళ హక్కులు కల్పిస్తూ చట్టంలో పంపించారు. నేను స్పష్టంగా నేను ప్రత్యేకంగా నేను పాదయాత్ర చేసినప్పుడు కూడా చూశాను. హైదరాబాద్ లో పాదయాత్ర చేసేటప్పుడు అక్కడ ఉన్న గిరిజన సోదరులను కలిసి చేపట్టుకుని వాళ్ళ గ్రామాల్లో తీసుకొని పోయారు. మేము తరతరాలుగా ప్రాంతంలో నదుల్లో చేపలు పట్టుకుని బతుకుతూ ఉన్నాం. ఈరోజు ఫారెస్ట్ సంబంధించిన అధికారులు వచ్చి మమ్మల్ని ఆ గ్రామంలో చేపలు పట్టుకున్నట్లేదు నదిలో. మీరు మళ్ళీ ఇంద్రమ్మ ప్రభుత్వాలు తీసుకొని వచ్చి మళ్ళీ తిరిగి వచ్చి మా చేపట్టుకుని తీసుకుపోయి నదిలో చేపలు పట్టుకునే హక్కుని మాకు ఇవ్వాలి అని చెప్పి అక్కడున్న ఆడవాళ్లు వాళ్ళ చేతుల్లో నా చేయించి ప్రామిస్ చేయించుకొని నన్ను నడుస్తూ నాతో పాటు వచ్చారు. సో మేము చెప్తా ఉన్నాం స్పష్టంగా, నదుల్లో అక్కడ ఉన్నటువంటి సహజ వనరులు ఏమున్నా కానీ చెట్ల ద్వారా వచ్చేటువంటి ఫలసాయం కానీ తప్పనిసరిగా చట్ట ప్రకారం వాళ్ళకున్న హక్కుల ప్రకారం వాళ్ళకే వచ్చేటట్టు చేసే బాధ్యత కూడా ఈ ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుంది అని కూడా ధైర్యంగా మీరు కూడా గ్రామాల్లో తిరిగి వెళ్లి చెప్పి ప్రచారం చేయండి. అది ఇవ్వటం కోసం కూడా మేమంతా వచ్చి పనిచేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాం. సో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ సంబంధించి, పీసా యాక్ట్ సంబంధించి, ఆర్ఓఆర్ యాక్ట్ సంబంధించి, ఇందిరమ్మ ఇళ్ల గురించి, పేదవాళ్ళకి సంబంధించి, ఐటీడీఏల గురించి కూడా చెప్పారు. ఐటీడీఏలు అందరూ కూడా మేము సమావేశం పెడతాం. ఐటీడీఏలు అనేది ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేశారు గత దశాబ్ద కాలం. వాటన్నింటినీ తిరిగి పునర్జీవింపజేసి ఐటీడీఏలకు కావాల్సినంత బడ్జెట్ ని కేటాయిస్తాం. ఐటీడీఏల ద్వారా తిరిగి అక్కడ ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ యూత్ కి ట్రైనింగ్ ఇప్పించేసి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసుకోవడానికి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవడానికి కావాల్సిన వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తామని చెప్తూ వీటన్నిటికీ సర్వరోగ నివారణ ఒకటే, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా బడ్జెట్ లో మేము కేటాయించిన నిధుల్ని తూచా తప్పకుండా అమలు చేసి రిలీజ్ చేస్తే వీటన్నిటినీ పరిష్కారం చేయొచ్చు. ఆ చేసే బాధ్యత తీసుకుంటాం. ఏ సార్? సో తీసుకునే బాధ్యత మేమందరం తీసుకుంటాం. మేమందరం తీసుకుంటాం ఆ బాధ్యతని. సో నిధులు రిలీజ్ చేసే బాధ్యతతో పాటు చట్టాల ద్వారా మిగతా వచ్చిన హక్కులు కూడా మేమంతా అందిపుచ్చుకొని మిగతా వాళ్ళకు కూడా అందించి ఆ హక్కుల ద్వారా కాంగ్రెస్ పార్టీ ద్వారా భారత రాజ్యాంగం కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన ప్రియాంబుల్లో ఉన్నటువంటి ప్రాథమిక
అంశాలన్నింటినీ కూడా ప్రజలకు అందిస్తామని చెప్పి మీరు స్పష్టంగా చెప్పండి. రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా ఉన్నారు, మల్లికార్జున ఖర్గే గారు కూడా చాలా స్పష్టంగా ఉన్నారు. ఈ దేశంలో సామాజిక న్యాయం తీసుకురావాల్సిందే. ఆ సామాజిక న్యాయం ద్వారా దేశంలో ఉన్నటువంటి సంపదని, వనరులు, ఈ దేశ ఆస్తుల్ని ప్రజలకే చెందేటట్టు చేయాలి. ఏ కార్పొరేట్ శక్తులకు కాదు. ఈ ఆస్తులు, వనరులు అన్ని కూడా ఈ దేశంలో ఉన్న ప్రజలకి, మరీ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి వారి జనాభా దావాషా ప్రకారం పంచాలని చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈ ఎకనామిక్ సర్వే కూడా చేసి, ఆ సర్వే ద్వారా వచ్చినటువంటి అంశాలను కూడా పొద్దున పరిశీలన చేసి ఆ స్థాయిలో భవిష్యత్తులో మనం ప్లాన్ చేసేటువంటి విధానాలు కూడా ఉంటాయని మీ అందరికీ నేను సౌన్యంగా మనవి చేస్తూ చెప్పాను. ఆల్రెడీ చెప్పాను నేను. ట్రైకార్ కానీ లేకపోతే గిరిజన కార్పొరేషన్ కానీ వీటన్నింటినీ ప్రత్యేకంగా వాళ్ళ శాఖ సంబంధించిన అధికారులు తీసుకొని రివ్యూ చేసి వాటికి కావాల్సిన నిధులను ఏ రకంగా ఇవ్వాలనేది కూడా ప్రాజెక్ట్ చేస్తాం. అది మీరంతా చేయాల్సింది ఒకటే, ఇవన్నీ మనం చేస్తూ ఉన్నాం. చేసిన దాన్ని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మీ అందరూ తీసుకోవాలి. ఈ దేశంలో పెద్ద కుట్ర జరుగుతాం. ఆ కుట్ర ఏంటంటే భారత రాజ్యాంగాన్ని బలహీనపరచాలని, తద్వారా భారత రాజ్యాంగం ద్వారా సామాన్యుడు పొందినటువంటి హక్కులన్నింటినీ కాలరాయాలని, సామాన్యులకి హక్కులు లేకుండా చేసే విధంగా కొద్దిమంది వ్యక్తుల గుత్తాధిపత్యంలో ఈ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని తీసుకొని పోవాలని పెద్ద ఎత్తున కుట్ర జరుగుతాం. ఆ కుట్రను ఆపటం కోసం రాహుల్ గాంధీ గారు సంవిధాన సమ్మానం చెప్పి దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగాన్ని రక్షించండి, ఆ రాజ్యాంగమే మనందరినీ రక్షిస్తుందని చెప్పి పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకొని ముందుకు పోతా ఉన్నాడు. సో ఇదే మాటని ఈవెన్ గద్దర్ గారు కూడా నా పాదయాత్రలో భారత రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగాన్ని రక్షిస్తే అది మనందరినీ రక్షిస్తుందని చెప్పాడు. సో నేను మీ అందరికి కూడా ఒకటే పిలిపిస్తాను, భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవటం మనందరి ముందు ఉన్నటువంటి లక్ష్యం. ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులన్నీ పొందడం కోసం మన ముందు నడిపించేటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు చాలా స్పీడ్ గా నడుస్తూ ఉన్నారు. ఆ స్పీడ్ తో మనం కూడా అందిపుచ్చుకొని నడవాలని చెప్పి మీ అందరికీ పిలిపిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రానికి సంబంధించిన నిధులకు సంబంధించి మాత్రం డెఫినెట్ గా ఆర్థిక శాఖను చూస్తున్న వ్యక్తిగా ఇందిరమ్మ రాజ్యంలో ఈ రాష్ట్ర మంత్రిమండలి అందరి ఆలోచన ఒకటే, ఎస్సీ ఎస్టీ సప్లని తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత తీసుకొని చేయాలని చెప్పి మంత్రిమండలి అందరూ అనుకుంటున్నాం. తప్పనిసరిగా దాన్ని అమలు చేసి తీరుతాం. దీన్ని ఎవరు ఆపలేరు. నమస్కారం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. తర్వాత మీ అందరికీ భోజన సదుపాయం మా జగన్ గారు కల్పించినారు. ఇక్కడ భోజనం చేసిన తర్వాత సార్ ఫోటోగ్రాఫర్